బహుముఖ ప్రతిభాశాలి అని అభివర్ణించదగ్గ అతి కొద్ది మంది నటుల్లో అప్పాజీ అంబరీష్ గారు కూడా ఒకరు మన టాలీవుడ్లో. ఆయన నటుడు మాత్రమే కాదు, మంచి గాయకుడు, మిమిక్రీ ఆర్టిస్ట్, ఫాంట్ డిజైనరు, ఇలాగ చాలా పార్శ్వాలు ఉన్నాయి. నటనలో కూడా చాలా వెర్సటాలిటీ చూపించగలిగే అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. ఆయన మన స్టూడియోలో ఉన్నారు, ఏఆర్కే స్టూడియోలో. నమస్తే అప్పాజీ గారు. నమస్తే అప్పాజీ గారు. ఏఆర్కే అప్పాజీకి అప్పాజీ ప్రతి నమస్కారం. ఇప్పుడు మీ మీ ప్రొఫైల్ మనం పరిశీలిస్తే మీరు ముందు పత్రికా రంగంలో, తర్వాత ప్రకటన రంగంలో, తర్వాత ఇప్పుడు పరిశ్రమలో, ఎలా ఈ జర్నీ అనేది? అంటే నాన్నగారు పత్రికా రంగంలో ఉండడం అన్నది మెయిన్. దానివల్ల చిన్నప్పటి నుంచి ప్రింటింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం, మీకు తెలిసేటప్పటికి నాన్నగారు పత్రికా రంగం అందులో. సో అలాగా నేను నా చదువు అయ్యే వరకు, మా చదువు అయ్యి పెళ్ళి అయ్యే వరకు కూడా నేను నాన్నగారితో పాటు ప్రెస్లో వర్క్ చేయడం అవన్నీ జరిగింది. సో నేను మిషన్ ఆపరేటర్ కింద వర్క్ చేశాను, ఆఫ్సెట్ మిషన్ మీద వర్క్ చేశాను. మాకు లెటర్ ప్రెస్ దగ్గర నుంచి ఇవాళ ఉన్న మోడర్న్ టెక్నాలజీల వరకు ప్రింటింగ్ ఇండస్ట్రీలో నేను బాగా తరోగా వర్క్ చేశాను. ఓకే. సో రమారమి ఒక 25 ఏళ్ళ అనుభవం దాంట్లో ఉంది నాకు పత్రికా రంగంలోనే, ప్రింటింగ్ ఇండస్ట్రీలో. అచ్చా. నేను విడిగా బయటికి వచ్చి నేను నా కెరీర్ స్టార్ట్ చేయాలి మ్యారేజ్ అయిన తర్వాత అనుకున్నప్పుడు, అన్ని చేసినప్పుడు ఆ ప్రింటింగ్ ఇండస్ట్రీలో పనిచేసింది నాకు ఉపయోగపడింది బాగా. ఓకే. ముఖ్యంగా అడ్వర్టైజింగ్లో నాకు కెరీర్ ఓపెన్ అవ్వడానికి కారణమే నాకున్న ఈ ప్రింటింగ్ బ్యాక్గ్రౌండ్, ప్రింటింగ్ ఇండస్ట్రీలో నాకున్న అనుభవం. జనరల్గా అడ్వర్టైజింగ్ అనేది టెక్నాలజీ, అవునమ్మా. పత్రికా ఈ ప్రకటన రంగం అనేది క్రియేటివిటీకి సంబంధించింది కదా. అదేనండి. జనరల్గా ఏంటంటేనండి, క్రియేటివిటీ ఉన్నవాళ్ళు చాలామంది అడ్వర్టైజింగ్లోకి వస్తారు. పూర్వం అంతా అడ్వర్టైజింగ్ అంతా ప్రింట్ బేసే, చాలా ఏళ్ళు. అవును. టెలివిజన్ రంగం రాకముందంతా ప్రింట్ మీడియా. అవును. అయితే ప్రాబ్లం ఎప్పుడు కూడా ఏముండేదంటేనండి, డిజైనర్లకు చాలామందికి ప్రింటింగ్ తాలూకు బేసిక్స్ తెలియవు. ఓకే. మోర్ దాన్ 90% పీపుల్కి ప్రింటింగ్ తాలూకు బేసిక్స్ తెలియవు. వాళ్ళు డిజైన్ చేసేవారు, అది ప్రింటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ప్రింటింగ్ కావాల్సిన డైమెన్షన్స్లో లేదనో, ఆ కలర్కి కావాల్సిన అన్నట్టుగా, అంటే సాంకేతిక అంశాల మీద నాలెడ్జ్ లేకపోవడం వలన ఆర్ట్ వర్క్ 2-3 సార్లు అటు ఇటు తిరగాల్సి వచ్చేది. ఓకే. నాకు అడ్వాంటేజ్ ఎక్కడంటే, నాకు అటు ప్రింటింగ్ తాలూకు సాంకేతికత తెలుసు, ఇక్కడ క్రియేటివ్గా వర్క్ చేసే క్రియేటివిటీ కూడా ఉంది. ఓకే. నాకు అడ్వర్టైజింగ్లో కెరీర్ సృజనాత్మకత రెండు నాకు అడ్వర్టైజింగ్లో బాగా హెల్ప్ అయింది ఆ రెండు. అయితే నేను అక్కడ ఆర్కే స్వామి BBDOలో చేస్తున్నప్పుడు విశ్వగాని మా వైస్ ప్రెసిడెంట్, నేషనల్ వైడ్ ఏజెన్సీ చేస్తున్నప్పుడు విశ్వ గారని, ఆయన విశ్వమోహన్, ఒక రకంగా అంటే కెరీర్లో ఇంకొక కోణం నాకు యాడ్ చేసింది ఆయన. ఎలా అంటే, నువ్వు ఈ రెండింటి మీద నీకున్న నాలెడ్జ్ తోటి నువ్వు క్లయింట్ని కూడా కన్విన్స్ చేయగలవు అని చెప్పి నన్ను క్లయింట్ సర్వీసింగ్లో కూడా యాడ్ చేశాడు, మార్కెటింగ్లో కూడా యాడ్ చేశాడు. ఓకే. సో నేను అలా 3 యాంగిల్స్లోనూ వర్క్ చేశాను. అది నాకు కెరీర్ పరంగా అడ్వర్టైజింగ్లో సక్సెస్ అవ్వడానికి బాగా సహాయపడింది. ఓకే. నేను కార్పొరేట్లో బెంగళూరులో చేసినప్పుడు కానీ, హైదరాబాద్లో చేసినప్పుడు కానీ పెద్ద పెద్ద క్లయింట్లకు చేశాను. అంటే ఫార్మా సెగ్మెంట్ చేశాను, నాన్ ఫార్మా సెగ్మెంట్ చేశాను. ఓకే. ఫార్మా సెగ్మెంట్లో ఇప్పుడు అబాట్, ఫైజర్, నోవో నార్డిస్క్, నోవార్టిస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు, మల్టీనేషనల్, ఏషియా పసిఫిక్ అండ్ ఆస్ట్రేలియా డివిజన్స్కి కూడా వర్క్ చేశాను. నేను అక్కడ ఉన్న కంపెనీస్కి కూడా వర్క్ చేశాను. అలాగే మెయిన్ స్ట్రీమ్ అడ్వర్టైజింగ్లో కూడా ఇండియన్ ఎయిర్లైన్స్, LIC ఇలాగా మంచి క్లయింట్స్కి. సో ఆ రంగంలో ఓకే. సో క్రియేటివ్గా ఈ వర్క్ చేస్తున్నప్పుడు మనం అప్పుడు టీవీ మీడియా అది వచ్చిన తర్వాత వాటికి కూడా కొంచెం కాన్సెప్ట్స్ అవి వర్కౌట్ చేయడం, లేకపోతే అవుతున్న వాటిని మనం గమనించడం, ఈ రెండు కూడా నాకు కొంతవరకు హెల్ప్ అయ్యాయి. ఓకే. నేను ఇప్పుడు ప్రకటనలో నటిస్తున్నా, లేకపోతే సినిమాల్లో నటిస్తున్నా, డైరెక్టర్ చెప్పేదాన్ని లేకపోతే కాన్సెప్ట్ ఎవరైనా జస్ట్ మామూలుగా స్క్రిప్ట్ రాసిందని చదువుకుంటే కూడా నాకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఎందుకంటే ఇందువల్ల, ఈ బ్యాక్గ్రౌండ్ వల్ల మేమే
క్రియేటివ్గా కాన్సెప్ట్స్ ఎలా వర్కౌట్ చేస్తాము అన్నది నాకు తెలుసు కాబట్టి ఒక యాడ్ అంటే ఇలాగా 30 సెకండ్స్లోనో 60 సెకండ్స్ కంటే లెంగ్త్ ఉండకూడదు ఓకే అన్నది ఆ టైం ఎంత క్రిస్ప్గా చెప్పాలి చెయ్యాలి అన్నది నాకు తెలుసు కాబట్టి అది బాగా సహాయపడింది. ఓకే. అంటే మీలో ఒక నటుడు ఉన్నాడు అన్న విషయాన్ని మీరు ఎప్పుడు గ్రహించారు, ఎప్పుడు రియలైజ్ అయ్యారు మీరు? నేను యాక్చువల్గా నుండి ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పానో లేదో గుర్తులేదు, నేను 10th క్లాస్లో ఉండగా నాటకాలు వేయడం మొదలుపెట్టాను. ఓ, చిన్నప్పటి నుంచి ఉంది. స్కూల్లో వేసానండి. అంటే మా నాన్నగారు రైటరు, అంటే చాలా మందికి పత్రికా సంపాదకుడు, అధికారిక సంపాదకుడు కానీ తెలుసు ఆయన. కానీ దానికి ముందర ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో ఉన్నప్పుడు నాటకాలు రాశారు, నాటకాలు నటించారు, నాటకాలు దర్శకత్వం వహించారు, పరిషత్ నాటకాలకి జడ్జి కింద కూడా ఉన్నారు. అలా నాటక రంగం మా ఇంట్లో కొంత ఉంది. పత్రికా రంగంతో పాటు నాటక రంగం కూడా ఉంది. మా అమ్మగారి అన్నయ్య అంటే మా పెద్ద మేనమామ కాశీపట్ల రామం గారు అని, ఆయన నటుడు, రంగస్థల నటుడు. ఓకే. ఆయన చివరి దాకా, అంటే ఆయన చనిపోయేదాకా రంగస్థల నటుడి కిందే ఉన్నాడు ఆయన. అంజలీదేవి గారికి చేయలేదు సినిమా. అంజలీదేవి గారికి, ఆదినారాయణరావు గారికి ఒక టైంలో గురువు నాటకాల్లో ఉన్నప్పుడు. ఓకే. సో ఈ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ఇవన్నీ ఫామ్ అవడానికి ముందర పీరియడ్ లో ఆయన ఒక వెలిగిన నటుడు. ఓకే. అంటే ఫ్యామిలీలో చెప్పేవారు ఏదో ఒక సినిమా చేశారు అని, కానీ ఆ సినిమా ఏంటో మాకు ఎవరికి ఐడియా లేదు, పేరు తెలియదు. మా మేనమామ గారు. ఓకే. సో కొంత అవి ఉన్నాయి. నేను ఫైన్ ఆర్ట్స్లోకి, అంటే నేను చదువులో అంత సూపర్ డూపర్ కాదు, అంటే పాస్ అయ్యాను, ఎప్పుడు ఫెయిల్ అయింది లేదు, సో పాస్ అయిపోతే వచ్చాను. కానీ ఇందులో లేదు కాబట్టి అందులో ఏమైనా చూపించుకోవాలని నేను ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో దిగాను నేనే. ఓకే. వీటిలో బిజీగా ఉండడం వల్ల స్టడీస్ లో వెనకబడ్డం వల్ల కాంపెన్సేట్ చేసుకోవాలి ఇలాగని. నేను కవిత్వం రాసేవాడిని. సో అక్కడ యువ కవి సమ్మేళనాలకి వాటికి ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళడం మొదలు పెట్టాను. ఓకే. 10th క్లాస్లో నా మొట్టమొదటి నాటకం వేశాను మా కాలేజ్లో, స్టేజ్ ప్లే. మన రావికొండలరావు గారిది కుక్కపిల్ల దొరికిందని నాటకం. అందులో ఆ కుక్కపిల్లని పెంచుకున్న పనివాడు ఉంటాడు, శ్రీన్ అని ఆ క్యారెక్టర్. ఆ శ్రీనిగాడి క్యారెక్టర్ పెద్ద లెంగ్తీ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నేను ప్లే చేశాను. తర్వాత అప్పుడే ఇంటర్మీడియట్, డిగ్రీ 5 ఏళ్ళు కూడా, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు, డిగ్రీ 3 ఏళ్ళు, 5 ఏళ్ళు కూడా నేను నాటకాలు వేస్తూ వచ్చాను. ఓకే. అలాగే డిస్ట్రిక్ట్లో, ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, కొన్ని 2 సార్లు స్టేట్ లెవెల్కి కూడా ఈ మోనో యాక్షన్ కాంపిటీషన్స్కి, ఓకే, ఇలాంటి వాటికి అన్నిటికీ పార్టిసిపేట్ చేసి నేను ఎప్పుడు అవార్డ్స్ తెచ్చుకున్నాను. ముద్దబ్బాయి అని ఇలా కొన్ని ఏకపాత్రాభినయం చేసేవాడిని. సో నేను చాలా సార్లు నేను బెస్ట్ ప్రైజ్ యాక్టర్ కింద తెచ్చుకున్నాను, బెస్ట్ యాక్టర్ ప్రైజ్ తెచ్చుకున్నాను. ఓకే. సాంగ్స్ కాంపిటీషన్స్ లో కూడా పాటలు అవి పాడేవాడిని. డిస్ట్రిక్ట్ లైబ్రరీ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉండేవారు. అలాగా ఎక్కడ కాంపిటీషన్ అయినా వెళ్ళడం జరిగింది. ఓకే. నాకు పాటలు ఒకటి అప్పట్లో విని గుర్తుపెట్టుకునేవాడిని మొత్తం సాహిత్యం అంతాను. ఓకే. అలాగా మెమరీ మంచి సాహిత్యం కూడా ఉండేది, మెమరీ ఒకటి మంచి బాగుండేది. ఓకే. తర్వాత ఇంకా సంసార జంజాటంలో పడి పెళ్లి చేసిన తర్వాత ముందు ఫ్యామిలీని పోషించుకోవాలి, ఆవిడని చదివించాలి. నా వైపుని తను మెడిసిన్ చదువుకుంది. మా అబ్బాయి ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత తను మీరు డాక్టర్ చేశారా? ఆవిడ ఫస్ట్ ఇయర్లో ఉండగా మా మ్యారేజ్ అయిందండి. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఉండగా సెకండ్ ఇయర్ నుంచి నేను చదివించుకున్నాను. ఓకే. ఇంకా తర్వాత మా అబ్బాయి డెలివరీ, వాడి చదువు, ఇంకా బాధ్యతలతోటి నేను అసలు మళ్ళీ ఫైన్ ఆర్ట్స్ జోలికి సినిమా రంగం వైపు దృష్టి సారించలేకపోయారు. అసలు ఏ రకంగానూ కూడా ఫైన్ ఆర్ట్స్ వైపు దృష్టి పెట్టలేకపోయాను. ఓకే. నేను ఇక్కడ హైదరాబాద్లో మనసు పీకుతుండేదా, మనం అందులోకి వెళ్ళాలి, వెళ్తే బాగుంటుంది, అసలు ఆలోచించే టైం కూడా లేదు, పరిస్థితి ఉండేది కాదు. ముందు 4 వేళ్ళు చేతిలో ఏమంటారు, మనం భోజనం చేయగలిగితే చాలా 2 పూట్ల అనే పద్ధతి ఉండేది. ఓకే. చాలా స్ట్రగుల్ అయ్యి ఫైట్ చేసి ఒక కెరీర్ నాకంటే ఏర్పరచుకుని నేను సెటిల్ అయ్యాను. పర్వాలేదు, ఇప్పుడు నా కుటుంబానికి రూపాయి ఇవ్వకపోయినా నడుస్తుంది. తను నిమ్స్లో, నా వైఫ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్, మా అబ్బాయి చదువు అయిపోయింది. సో ఇంకేదో ఒక జాబ్ తను జాయిన్ అవుతాడు, పర్వాలేదు అనుకున్న టైంలో జాబ్లో ఉండగానే
అనుకోకుండా ఒక యాడ్ చేయడం, అక్కడి నుంచి అలా వస్తే మళ్ళీ అందులోకి ఇంట్రెస్ట్ వచ్చి సో మీ నేను కెరీర్ ఒక చేసుకుంటూ యాడ్ ఫిల్మ్ ద్వారా స్టార్ట్ అయింది, మళ్ళీ యాడ్ ఫిల్మే. ఏ యాడ్ ఇండస్ట్రీ నాకు ఫుడ్ పెట్టిందో అక్కడి నుంచే. అక్కడి నుంచి వచ్చాను. ఓకే ఓకే. ఏంటండి ఫస్ట్ యాడ్ ఏంటి మీరు చేసింది? ప్రియా స్నాక్ మ్యాజిక్ అని, దానికి ప్రియా ఫుడ్స్ వాళ్ళది స్నాక్ మ్యాజిక్ అని ఒక ప్రొడక్ట్. ప్రియా ఫుడ్స్ అంటే ఉషా కిరణ్, రామోజీరావు. రామోజీరావు. దాని యాడ్లో నేను అలీ రజా మెయిన్ క్యారెక్టర్. అతను ఫస్ట్ యాడ్ అతనికి కూడా. ఓకే. అతను ఫాదర్ కింద చేశాను. ఏ ఇయర్ సార్ ఇది? 2015-14 నుంచిగా. అంటే జస్ట్ ఒక 10 years స్పాన్ ఇది. 8 years 9 years స్పాన్ అంతే. ఈ నటన అనేది ఒక 8-9 సంవత్సరాలు అంతే. ఓకే ఓకే. తర్వాత సినిమాల్లో మీకు బ్రేక్ రావడం అనేది ఏ సినిమాతో? అంటే నేను ఈ యాడ్లు చేస్తున్నప్పుడే నాకు ముందు షార్ట్ ఫిల్మ్స్ అవకాశం వచ్చింది. ఓకే. షార్ట్ ఫిల్మ్స్లో నా కొలీగే ఆర్కే స్వామి బీబీడీఓలో నాతో చేసిన అతనే. ఓకే. శాంకి శంకర్ అంటాం మేము, శంకర్. తను అప్పారావు గారు అబ్బాయి అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు. నేను చూశానండి, బాగుంటుంది అది. అది దానికి మంచి పేరు వచ్చింది. టైటిల్ రోల్ అందులో. టైటిల్ రోల్ నేను అప్పారావు. ఓకే. ఆ క్యారెక్టర్ నుంచి నాకు వరుసగా షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు క్యారెక్టర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. ఓ. ఒక టైంలో షార్ట్ ఫిల్మ్స్ ఫాదర్ కింద చాలా వెలిగాను. అదే టైంలో కృష్ణమూర్తి గారి ఇంట్లోని ఇంకొక షార్ట్ ఫిల్మ్ చాలా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. కరెక్ట్. హిట్ అయిపోవడంతో అది చూసిన వాళ్ళు నాకు రిపోర్టర్ అని మన ఒక సినిమా, అది తర్వాత ఆ పేరుతో కాకుండా జర్నలిస్ట్ అని పేరుతో రిలీజ్ అయినట్టుంది, లేట్గా రిలీజ్ అయింది. ఓకే. రామ్కి అని గంగపుత్రు హీరో కింద చేశాడు. అవునవును. ఆయన ప్రొడ్యూస్ చేస్తూ తనే హీరో కింద చేసిన సినిమాలో నాకు సింధూర్పు హీరో అనుకుంటా రామ్కి. వేరే. ఓకే. గంగపుత్రుడు అని ఒక సినిమా, గంగపుత్రులు అని ఒక సినిమా, ఆ సినిమాలో హీరో. ఓకే ఓకే. ఆయన నాకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టి, మీరు ఒకసారి మీ నెంబర్ ఇస్తే మాట్లాడతానంటే నెంబర్ ఇచ్చాను. ఆయన ఫోన్ చేసి, మన దాంట్లో జర్నలిస్ట్ క్యారెక్టర్ ఉందండి, మీరైతే బాగుంటారు, కరెక్ట్గా అనిపిస్తుంది అని నన్ను పిలిచి నాకు అది ఇచ్చారు. కానీ దాని తర్వాత అది ఫస్ట్ సినిమా. అది ఫస్ట్ సినిమా. ఓకే. మహేష్ కత్తి డైరెక్ట్ చేశాడు దాన్ని. ఓకే. తర్వాత తందే పెసరట్టు తర్వాత పెసరట్టు. ఓహో, ఫస్ట్ జర్నలిస్ట్ తర్వాత ఇది రాలేదు బయటికి రాలేదు. పెసరట్టు ముందు వచ్చింది బయటికి. రిపోర్టర్ ఆగిపోయింది. రిపోర్టర్ తర్వాత 4 ఏళ్ళకి ఎప్పుడుకో బయటకు వచ్చింది అది. జర్నలిస్ట్ అని పేరుతో అది బయటకు వచ్చింది. సో మీ కెరీర్ చాలా ఆర్గానిక్గా యాడ్ ఫిల్మ్ నుంచి షార్ట్ ఫిల్మ్ నుంచి సినిమా. అవునండి. బాగుంది. సో అంటే మీరు ఈ సినిమా రంగాన్ని ఒక కెరీర్గా చేసుకోవచ్చు అని చెప్పి ఇంక యాడ్ ఫిల్మ్స్కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది? ఆ జాబ్ ఇంకా అవసరం లేదు. అడ్వర్టైజింగ్ జాబ్ అంటే నేను ఫస్ట్ 2 ఏళ్ళు దగ్గర జాబ్ చేసుకుంటూ చేసేవాడిని. ఓకే. ఇది బాగా పికప్ అయిందండి. పికప్ అయ్యి వరుసగా సినిమాల్లో అవకాశాలు అలా కంటిన్యూస్ రావడం మొదలుపెట్టాయి. ఇంకా అప్పుడు అర్థమైంది, మనం 2 పడవల మీద కాళ్ళు నడవదు, ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. అప్పుడు నేను ఇంక ఇంట్లో చెప్పాను, నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను. పర్వాలేదా అంటే వైఫ్ను మా అబ్బాయి కూడా ఓకే గో హెడ్ ప్లీజ్ అన్నారు. సో ఆ ధైర్యం ఇవ్వబట్టి నేను కూడా ఇంకా ఉద్యోగం మానేసి అడ్వర్టైజింగ్ రంగంలో ఎన్నాళ్ళండి? సుమారు 25 ఏళ్ళు. దగ్గర 24 ఏళ్ళు 25 ఏళ్ళు చేశాను. దగ్గర 25 ఏళ్ళు. కానీ ఆ 25 ఏళ్ళ అనుభవం వృధా అవుతుందేమో, వృధా అయినట్టు మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? లేదండి, నేను మ్యాక్సిమం నేను చేయాల్సింది చేశాను. అది వృధా అవ్వలేదు. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఫాంట్స్ చేయడానికి అదే నాకు బేస్ అయింది. ఓకే. నేను నాన్ యూనికోడ్ ఫాంట్స్ చేసినప్పుడైనా, తర్వాత యూనికోడ్లో ఫాంట్స్ చేసినప్పుడైనా నాకు అదే బేస్ అయింది. అడ్వర్టైజింగ్ తాలూకు నాకు వర్క్ చేసిన ఎక్స్పీరియన్సే నాకు హెల్ప్ అయింది. అంటే ఒక ప్రింట్ మీడియాలో అందంగా ఒక ప్రకటన అందంగా కనబడాలంటే ముఖ్యంగా ముందు కావాల్సిన ఎలిమెంట్స్లో ఫాంటే మెయిన్. అక్షరాలు. అది ఎంత సెన్సిబుల్గా డిజైన్ వాడుకోగలిగితే, ఎంత సింపుల్గా చేయగలిగితే డిజైన్ అంత గొప్ప. అంటే కొంతమందికి తెలియక ఒక 12 ఫాంట్లో 7 ఫాంట్లో 10 ఫాంట్లో ఒకటే ప్రకటనలో వాడేద్దాం అని చూస్తారు. దానివల్ల ఏమవుతుందంటే క్లట్టర్ అయిపోతుంది. సెలెక్టివ్గా చేసుకుని చేయాలి. కరెక్ట్. సో ఇంగ్లీష్కి ఆ సౌలభ్యం ఎక్కువ ఉంది. ఎందుకంటే లాటిన్ అంటే మన ఇంగ్లీష్కి సూట్ అయ్యే ఫాంట్స్ దగ్గర కొన్ని లక్షలు ఉన్నాయి. మన రీజనల్ లాంగ్వేజ్కి వచ్చేప్పటికి ఇప్పటికీ గట్టిగా మాడితే 25-30 కంటే లేవు.
ఆ 25-30లో మీరు చేసిన ఎన్ని ఉంటాయండి? యూనికోడ్కి వచ్చేప్పటికి అంటే ఆస్కీలో కూడా నేను ఒక 20 ఫాంట్లు చేశాను. యూనికోడ్లో కూడా నేను దగ్గర దగ్గర ఒక 20 ఫాంట్ల వరకు చేశాను. బా అంటే ఇప్పుడు మనం వాడుతున్న ఫాంట్లో మేజర్ ఫాంట్స్ మీవే. సగం సగం అని చెప్పాలి, న్యాయంగా చెప్పాలంటే సగం అని చెప్పాలి. ఇప్పుడు 50 ఉన్నాయనుకోండి, సగం నేను సగం ఇంకొక ఆయన పురుషోత్త కుమార్ అన్న యూనికోడ్ వరకు అయితే ఇద్దరు. ఓకే ఓకే. అంటే ఈ ఫాంట్స్ డిజైన్ చేయడం అనేది నేను గమనించినంత వరకు మీ ద్వారానే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటే తప్ప అది కుదిరే పని కాదని నాకు అనిపించింది. ఎలాగ మీరు టెక్నికల్గా అంత ఎక్స్పర్ట్ ఎలా అవ్వగలిగారు? నాది సెల్ఫ్ లెర్నింగ్ అండి. నాకేంటంటే అవసరం ముందు పాఠాలు నేర్పుతుంది ఎప్పుడైనా సరే. నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసాను, నా కెరీర్ స్టార్ట్ చేశాను. ఫైనాన్షియల్గా చాలా క్రైసిస్ ఉండేది. ఎందుకంటే నేను చదువుకుంది BA తెలుగు. అప్పుడు ఇమీడియట్గా ఉద్యోగాలు ఆ రోజుల్లో పెద్ద ఉద్యోగాలు లేవు. సో నేను ఫస్ట్ ఒక క్యాసెట్ రికార్డింగ్ షాప్లో బాపు గారి హ్యాండ్ రైటింగ్ స్టైల్ ఇమిటేట్ చేస్తూ ఆ క్యాసెట్ల మీద పాటల పేర్లు, సినిమాల పేర్లు రాయడానికి ఉద్యోగాన్ని కుదురుకున్న 200 రూపాయలు జీతం నాది. దట్ ఈస్ మై ఫస్ట్ జాబ్. ఏ ఇయర్ సార్? 87 అండి. 86, 87 ఆ టైంలో ఓకే కుదురుకున్నాను. అది నా ఫస్ట్ జాబ్. సో అక్కడ నాకు తిండి పెట్టింది ఆ వేళ నేను రాయగలిగేది, అందంగా రాయగలుగుతున్నాడు వీడు అన్నదే నాకు ముందు భోజనం పెట్టింది ఇనిషియల్గా. ఇప్పుడు నేను వచ్చే 200లో ఆవిడ తినాలి, నేను తినాలి, ఇంటెద్దు కట్టుకోవాలి, ఇవన్నీ తోటి మేము నడవాలి. అప్పటికే MBBS చదువుతుంది. సో నేను ఏ పని చేయాలన్నా ఇప్పుడు ఎవరినన్నా ఒక మనిషిని పెట్టి, అంటే ఇప్పుడు ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ ప్రాబ్లం చిన్నది వచ్చింది అనుకోండి, ఎలక్ట్రీషియన్ పిలిచి చేయించేంత లగ్జరీ లేదు నాకు. ఆవిడ అది లగ్జరీయే, అది నాకు ఉండేది కాదు. అందుకని ఏంటంటే నేను ఇది ఆ ఫేసా, ఇది న్యూట్రలా, ఇది ఎత్తా అని నేను నేర్చుకుని ఆ రిపేర్లు నేను చేసుకునేవాడిని. అలాగ ప్రతిదీ, అంటే ఒక ప్లంబర్ చేసే పని, కార్పెంటర్ చేసే పని, ఎలక్ట్రీషియన్ చేసే పని, నెసిటీ అండి. అవసరం పాఠాలు నేర్పుతుంది అంటారు కదా, అవసరం నా చేతి పనులు చేయించింది. అందరూ నేర్చుకోలేరు, అవసరం ఉన్నా కూడా అందరికీ ఎంతూజియాజం కూడా ఉంది, ఎంతూజియాజం ఉంది, పట్టుదల ఉంది. అది ఏదైనా సరే చేయాలని ఒక పట్టుదల ఉండేది. మనకెందుకు రాదు. సో మనం చేసుకునేవాడిని. నేను ఇవాళకి నేను చిన్న చిన్న ఏమనుంటే నేను చేసుకుంటాను. నా దగ్గర మొత్తం టూల్ కిట్ అంతా ఉంది. ఈవెన్ ఐ డూ కార్పెంటరీ. సో నేను సొంతంగా డ్రెస్సింగ్ టేబుల్ తయారు చేశాను, అలాగా తయారు చేశాను. నాకు ఇప్పటికీ అది చాలా ఇష్టమైన హాబీ నాకు, అది కార్పెంటరీ అన్నది. సో అప్పుడు అవసరం కొద్ది నేర్చుకున్నాను. అలాగే బతకాలి బయట, ఈ 200 చాలు. అప్పుడే పికప్ అవుతుంది కంప్యూటర్స్, అది ఇంకా ఎవరికి తెలియదు. సో దాంట్లోకి వెళ్ళి ముందు నేర్చుకున్నాను. నేను తమిళనాడు టెక్నికల్ బోర్డ్ ఎగ్జామ్స్ పాస్ అయ్యాను, నేర్చుకున్నాను. సాలకోట్లు అక్కడ ఏదో కంప్యూటర్ కొనుక్కొని పెట్టుకుని కాకినాడలో పెట్టుకున్నాను. సర్వీస్ ఇంజనీర్ కావాలంటే అటు హైదరాబాద్ నుంచి రావాలి, లేకపోతే ఇంకా చెన్నై నుంచి రావాలి. అంటే వాళ్ళు ఎప్పటికో వచ్చేవారు, ఇలా పని అయిపోయేది, మనకి రోజు గడిచేది కాదు. అలా ఉండేది, 2-3 రోజులు పట్టేది. వాడు 4 రోజులకో 5 రోజులకో 1 వీక్ వచ్చేవారు. ఈలోపు అలాగా పని అయిపోతే అన్ని రోజులు దుకాణం క్లోజ్ చేసుకుని కూర్చోలేం కదండి. సో మనమే ఎందుకు చేయకూడదు దీన్ని? వాడు ఏం చేస్తున్నాడు గమనించడం, అలాగా నేర్చుకుని ట్రయల్ అండ్ ఎర్రర్ మీద ప్రతిదీ ట్రై చేసి, రిస్క్ అయితే అయిందని ట్రై చేసుకుని నేర్చుకుంటూ వచ్చాను. నేను ఆఫ్సెట్ ప్రింటింగ్ అయినా అలాగే నేర్చుకున్నాను, ప్రింటింగ్ టెక్నాలజీలో ఉన్నప్పుడు. ఈవెన్ కంప్యూటర్లకు వచ్చింది. ఒక స్టేజ్లో ఏంటంటే పీసీలు అసెంబ్లీ చేసి అమ్మడం కూడా చేశాను నేను. పీసీలు అసెంబ్లీ చేసి అమ్మేవాడిని. మ్యాక్కి రిపేర్లు ఏమన్నా వస్తే అప్పట్లో ఎవరికి వచ్చేది కాదు ఆ చుట్టుపక్కల, అక్కడ ఎవరో రావాలి, నేను చేసేవాడిని. చుట్టుపక్కల ఇంకెవరికి మ్యాక్ ఉన్నా అని పిలిచేవారు. సో అలా యాపిల్ కంప్యూటర్స్ మీద ఇందులో ఉన్న దీంతో ఎప్పుడైనా సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాలని మీరు సాఫ్ట్వేర్ కూడా అప్పుడప్పుడే అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఇంక దీని మీద ఫోకస్ పెట్టి అవన్నీ ఇంకెంత దాకా వెళ్ళానంటే, ఎవరైనా ఒక అప్లికేషన్, ఒక సాఫ్ట్వేర్ యాపిల్ కంప్యూటర్లో ఉందంటే దాని ఇన్సైడ్ ఏముంది అన్నది నేను, అంటే రెస్ ఎడిట్ అనే టూల్స్ ఉండేవి, రిసోర్స్ ఎడిటర్ అని, దాంట్లోకి వెళ్ళి మెనూని మార్చేసి కావాలంటే ఇలాంటివన్నీ కూడా చేయగలిగేంత దాకా వెళ్ళిపోయాను. అంటే హ్యాకింగ్ ఒక రకంగా సెమీ హ్యాకింగ్ లెవెల్ దాకా వెళ్ళాను నేను మ్యాక్లో, యాపిల్లో.
సో అలా చేశాను చాలా work సాఫ్ట్వేర్ చేశాను. వైపు వెళ్ళి ఉంటే కూడా మీరు ఏదో కంపెనీకి సీఈఓ అయ్యేవాళ్ళు అయితే. అంటే మన ఫేట్ ఎలా ఉందో అటు వెళ్తుందండి జీవితం. డెస్టినేషన్ అంటారు కదా. Destiny ఏమో ఇక్కడ ఉంది. అది ఇలాగా అయితే మీరు ఇప్పుడు ఈ పత్రికా రంగంలో కానీ లేకపోతే ఈ కంప్యూటర్స్ పరంగా కానీ అంత ఎక్స్పర్ట్ ఉన్న మీరు ఆ రంగం వైపు దృష్టి సారించకుండా ఈ ప్రకటన రంగం అంటే అడ్వర్టైజింగ్ వైపు ఎందుకు మీరు మొగ్గు చూపించారు? చెప్పాను కదండి, నాకు ఇమ్మీడియట్ గా వచ్చిన అవకాశం నాకు, ఎందుకంటే నేను Okay. గ్యాప్ తీసుకుంటే కుదరదు. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ పక్కన ఓటీఎస్ అడ్వర్టైజింగ్ అని అందులో జాబ్ చేసాను. ఓ చేస్తున్నప్పుడే బెంగళూరు బేస్ మోనోటైప్ టెక్నాలజీస్ అని మీకు ఫోటోటైప్ సెట్లు తయారు చేసేవారు. ఆ కంపెనీ వాళ్ళు ఒక డివిజన్ స్టార్ట్ చేసి ఒక మ్యాక్ బేస్ ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. ఆ సొల్యూషన్కి వాళ్ళు మార్కెటింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్ కోసం అని చెప్పి ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు యాక్టివిటీ స్టార్ట్ చేశారు. చేసినప్పుడు హైదరాబాద్లో ఇక్కడ పెద్ద పెద్ద ప్రింటర్స్కి ప్రగతి, కళాజ్యోతి వీళ్ళందరికీ డెమో ఇవ్వడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కానీ డెమో ఇచ్చే మనిషి లేడు వాళ్ళ దగ్గర. కంపెనీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ డెమో ఇచ్చే మనిషి లేడు. ఎవరో చెప్తే ఎవరి ద్వారానో విని నాకు మ్యాక్ మీద అంటే యాపిల్ కంప్యూటర్స్ మీద వీడికి బాగా సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉందని తెలుసుకుని నా దగ్గరికి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసి నా చేత డెమోలు ఇప్పించారు. సో అప్పటికి ప్రగతిలో ఉన్న రామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా యామహేమేలు సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎంత తెకమక పెడదామని ప్రయత్నించి చేసినా నాకు ఈక్వల్గా నాలెడ్జ్ ఉండడంతో నేను చెప్పిన దానికి ఎవ్రీబడి కన్విన్స్డ్. సో వాళ్ళకి డే స్టార్ డిజిటల్ అని వాళ్ళకి కొన్ని ఆర్డర్లు అవి వచ్చాయి. అప్పుడు వచ్చినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే, వై డోంట్ యూ జాయిన్, మీకు బెంగళూరులో జాబ్ ఇస్తాం, బనశంకరిలో మా ఆఫీస్ ఉంది, జాయిన్ అయిపోండి అన్నారు. అంటే నేను దగ్గరికి అంతేసాను, బాగుంది, దీంట్లో వెళ్ళొచ్చు అనుకున్నాను. నేను ఇక్కడ మా కంపెనీలో ఓటీఎస్ అడ్వర్టైజింగ్ లో 1 month నోటీస్ ఇచ్చాను. మా బాసు కోపం వచ్చింది, జగదీష్కి కోపం వచ్చి, అంటే నా మీద ప్రేమ కొద్ది కోపం వచ్చింది, నన్ను వదులుకోవడం ఇష్టం లేక కోపం వచ్చింది ఆయనకి. వచ్చి ఏంటి అక్కడికి వెళ్తావు, సరే 1 month నోటీస్ అంతకు వెళ్ళిపోతాను, ఇవాళ వెళ్ళిపో అని వెంటనే జాబ్లో తీసాడు. సరే ఏం చేయలేం కదా, వచ్చేసాం. అక్కడికి వెళ్ళడానికి 1 month టైం ఉంది. 1 month ఆగి నేను వెళ్ళాను. అప్పటికి మొబైల్స్ అవి ఇంత కమ్యూనికేషన్ లేదు. నేను వెళ్ళే టైంకి ఏమైందంటే ఈ 1 month లో చాలా పరిణామాలు అయ్యి మనకు తెలియదు. అది ఆ కంపెనీలో గొడవలు అయ్యి ఎంప్లాయీస్కి మేనేజ్మెంట్కి గొడవలు అన్నీ అయ్యి లాకౌట్ ప్రకటించింది కంపెనీ. ఉన్నది జాబ్ పోయింది, అక్కడ వచ్చిన ఆఫర్ పోయింది, రోడ్డు మీద నిలబడిపోయాను. మరి వైఫ్ మా అబ్బాయిని తీసుకొచ్చాను అక్కడి నుంచి, ఇక్కడ జాయిన్ హైదరాబాద్లోకి కాపురం షిఫ్ట్ చేశాను. అప్పటికి 1 month అయింది. మరి వీళ్ళ సంగతి చూడాలి, కడుపు మాడిపోతుంది కదా, ఎలా కుదురుతుంది. మళ్ళీ ఇమ్మీడియట్ గా అంటే ఇక్కడ లేదు, ఇక్కడ వెళ్ళి మళ్ళీ ఓటీఎస్ లో లేదు సారీ తూచా అని చెప్పలేను. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ టైంలో సూపర్ డాట్ స్కాన్ అని రాజ్భవన్ రోడ్ లో ప్రీ ప్రెస్ యూనిట్ ఉండేది. ప్రీ ప్రెస్ అది ఎవరు అడ్వర్టైజింగ్ కెరీర్ వదులుకుని ప్రీ ప్రెస్ కి వెళ్ళరు, అది స్టెప్ డౌన్ లెక్క. కానీ నేను స్టెప్ డౌన్ చేశాను. ఎందుకు చేశాను అంటే నాకు ఆ వేళ ముందు ఇల్లు గడవాలి. నేను నా ఈగో నేను దిగను, నా మెట్టు దిగనంటే కుటుంబం కష్టపడుతుంది, ఫ్యామిలీ సఫర్ అవుతుంది. నాకు అది ఇష్టం లేదు. సో అలాగే వెళ్ళాను. అందులోకి వెళ్ళినప్పుడు అది ప్రీ ప్రెస్, నాకు నాలెడ్జ్ కొద్దిగా బేసిక్స్ తెలిసి తప్పించి అంత సంపూర్ణమైన నాలెడ్జ్ లేదు. అంటే ఒక స్కానర్, అప్పట్లో ఈ టేబుల్ డెస్క్టాప్ స్కానర్స్ కాదండి, పెద్ద పెద్ద మిషన్ స్కానర్స్ ఉండేవి. స్కానర్ మీద స్కాన్ చేసి అది 4 color సెపరేషన్ చేసి ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఫిల్మ్ నుంచి ఆఫ్సెట్ ప్రింటింగ్ వాళ్ళు, ప్రగతి వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు కానీ ప్లేట్లు వేసుకుని ప్రింటింగ్ చేసుకునేవారు. ఆ ప్రాసెస్ అది మాన్యువల్ ఉండేది. అప్పుడప్పుడే కంప్యూటర్ సెగ్మెంట్ మొదలైంది. సో ఒక మాన్యువల్ స్కానర్ కి స్క్రీన్ అనే ఒక మాన్యువల్ స్కానర్ కి ఇంటర్ఫేస్ పెట్టుకుని మ్యాక్ కంప్యూటర్ కనెక్ట్ చేసుకుంటే ఈ కంప్యూటర్లో ఈ డిజైన్ని కనుక ఒక ప్రింటర్కి ప్రింట్ ఇచ్చినట్టు ఇస్తే అందులో సెపరేషన్ అయ్యి ఫిల్మ్స్ వచ్చేవి. ఆ టెక్నాలజీ అప్పుడప్పుడే వస్తుంది.
మా బెనర్జీ అని మా బాస్ ఆయన ఇమ్మీడియట్ గా దాన్ని ఇన్వెస్ట్ చేసి ఇంప్లిమెంట్ చేసుకున్నాడు. ఓకే. సో హైదరాబాద్ లో అప్పుడు ఈవెన్ లేజర్ డాట్ కూడా తర్వాత మొదలైంది. అంటే Okay. లేజర్ డాట్, సూపర్ డాట్ ఈ రెండే ఉండేవి. సో ఈ రెండిట్లోనే ప్రాసెస్ అయ్యాయి. ఎవరికైనా ఏమైనా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళ యాడ్లు ఫిల్మ్స్ తీసుకోవాలన్నా, ఓకే. ప్రింటర్లు వాళ్ళ వర్క్లు ఫిల్మ్స్ తీసుకోవాలన్నా అక్కడో ఇక్కడికో రావాలి. లేజర్ డాట్ కి, సూపర్ డాట్ కి రెండే ఉండేవి. ఈ రెండే ఉండేవి. ఓకే. సో సూపర్ డాట్లో నేను వర్క్ చేసేవాడిని. ఆ సూపర్ డాట్లో కంప్యూటర్ సెగ్మెంట్ ఎవరికి తెలియదు కాబట్టి దానికి నన్ను తీసుకున్నాడు ఆయన ఓకే. immediately గా. ఓకే. అండ్ ఆయనకి చాలా కంఫర్టబుల్ గా హీ ఎంజాయ్డ్ యాక్చువల్లీ Okay. మై వర్క్. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఓకే. నేను పని చేసినంతకాలం పని చేశాను. బయటకు వచ్చే ముందు ఇంకో మనిషిని ట్రైన్ చేసి నేను బయటకు వచ్చాను. ఓ గుడ్ గుడ్. అయితే సార్ కొంచెం మనం మళ్ళీ వెనక్కి వెళ్తే Yeah. ఇప్పుడు మీ నాన్నగారు రామ్షా గారు Hmm. అప్పట్లోనే పెద్ద సెలబ్రిటీ, ప్లస్ ఆయన నడిపినటువంటి అభిసారిక అప్పట్లో ఒక సంచలనం అని చెప్పాలి. అవును. అంటే ఒక లైంగిక విజ్ఞాన పత్రిక ఒక 40-50 years బ్యాక్ నడపడం అనేది ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి దాని గురించి చెప్పండి. అభిసారిక అభిసారిక అన్నది యాక్చువల్గా దనికొండ హనుమంతరావు గారు ఆయన ప్రారంభించారు 49లో. 49లో బాబోయ్. ఆయన నడిపారు చాలా కాలం. తర్వాత ఏంటంటే ఆయన తెనాలిలో ఉండేది. చెన్నై షిఫ్ట్ అయిపోతూ ఆయనకి 4-5 పత్రికలు ఉన్నాయి. Okay. జ్యోతి ఒక పత్రిక, రేరాణి, అభిసారిక, ఇంకా ఇంకో 2-3 పత్రికలు ఏవో ఉండేవి. ఆయన అవంతా క్లోజ్ చేసేసి ఆయన ఇండస్ట్రీ మారిపోతూ చెన్నై వెళ్ళిపోదాం డిసైడ్ అయ్యి క్లోజ్ చేద్దాం అనుకున్న టైంలో ఈ పత్రికలు ఆయనకి సాహితీ మిత్రులు ఎవరైతే ఆయనతోటి ఉన్నారో వాళ్ళకి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చారు. ఓకే. అలా ఆలపాటి రవీంద్రనాథ్ గారు జ్యోతి తెచ్చుకుంటే నాన్నగారేమో అభిసారిక తీసుకున్నారు. ఓకే. సో 60 నుంచి నాన్నగారి హయాంలో, నాన్నగారు పోయిన తర్వాత మా అన్నయ్య హయాంలో ఒక 3-4 years బ్యాక్ వరకు రన్ అయింది. బా అప్పట్లో పెద్ద సంచలనం కదండి. సెక్సాలజీ అంటే ట్యాబు సార్, బూత్ మాట్లాడుతున్నాడు అని. సెక్స్ అనే పదం పలకడానికి కూడా నిషేధం ఉన్నటువంటి రోజు. పైగా ఏంటంటే ఇప్పుడు అభిసారికలో సెక్స్ సైన్సే చెప్పినా కూడా ఎల్లో జర్నలిజం మ్యాగజైన్స్ లోనే లెక్క చూసేవారు దాన్ని, బూత్ పత్రికల కిందే చూసేవారు దాన్ని. కరెక్ట్. చాలా మంది ఇప్పుడు పాత జనరేషన్ వాళ్ళు అంటే అప్పుడేవో అని ఒక నవ్వి వెకిలి నవ్వి మాట్లాడతారు. కానీ అందరూ చదివిన వాళ్ళే, చదవకుండా లేదు. కానీ వాళ్ళు కూడా పాజిటివ్గా మాట్లాడిన జనాభా ఉన్నారు వాళ్ళలో కూడా. అయితే ఏంటంటే ఇది ఎల్లో జర్నలిజం కాదు, బూత్ పత్రిక కాదు, మేము సైన్సే చెప్తున్నాం అన్నది నాన్నగారు చాలా కాలం ఫైట్ చేసి గట్టిగా నిలబెట్టారు దాన్ని. హిగన్ బాదమ్స్ వాళ్ళు కూడా మా మ్యాగజైన్ సేల్ చేసే స్థాయికి వెళ్ళింది. హిగన్ బాదమ్స్ వాళ్ళు రైల్వే స్టేషన్ ఒక స్టాండర్డ్ లేకపోతే మ్యాగజైన్ ఏ పత్రికని అమ్మరు, వాళ్ళు రానివ్వరు. సో హిగన్ బాదమ్స్ వాళ్ళు కూడా మా పత్రికను తీసుకుని అమ్మడానికి తీసుకోవడం జరిగింది. ఓకే. సో అంత దాకా వెళ్ళారు, గట్టిగా ఫైట్ చేశారు. సో మాకేంటంటే చిన్నప్పటి నుంచి ఆ ప్రింటింగ్ ఇండస్ట్రీ, ప్రెస్ అది ఉండడంతో నాకు స్కూల్ అవ్వగానే ఇంట్లో కూర్చుని ప్రెస్లో కూర్చొని కాగితాలు మడత పెట్టడం, ఫోల్డింగ్, ఇంపోజిషన్, పిన్ వేసి బైండింగ్ చేయడం, ఇవన్నీ మొత్తం ఇన్ అండ్ అవుట్ ప్రింటింగ్ అంతా చిన్నప్పటి నుంచి అలాగే. సో లెటర్ ప్రెస్, అప్పుడు లెటర్స్ తోటి కంపోజింగ్ కానీ, ట్రిడిల్ మీ ప్రింటింగ్ కానీ, ధర్మచక్ర పవర్ ప్రెస్ అని మా ఫాదర్ మా అన్నయ్య చిన్నప్పుడు పెట్టింది అనమాట. ధర్మచక్ర పేరు బాగుంది. పవర్ ప్రెస్ అని పెట్టారు. ధర్మచక్ర పవర్ ప్రెస్ అని ఎందుకు పెట్టారంటేనండి, అప్పట్లో ట్రిడిల్స్ ఏవైనా సరే మాన్యువల్ గా కాలుతో తొక్కితేనే తిరుగుతాయి. అవును, పవర్ ప్రింటింగ్ ప్రెస్ అని ఉండేది. అప్పుడు మా నాన్నగారు మొట్టమొదటిసారి ఈ తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి దానికి ఒక మోటార్ అమర్చి దాన్ని తొక్కే పని లేకుండా మోటార్తో తిరిగేలా పెట్టారు. అది మీరే క్రియేట్ చేశారా? అప్పటికి లేదండి, మ్యానుఫ్యాక్చరింగ్ లేదు ఇక్కడ, విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడా లేదు. ఆయన తీసుకొచ్చారు అక్కడి నుంచి. అందుకని చాలా ధైర్యంగా గర్వంగా పవర్ ప్రెస్ అని పెట్టారు. సార్ ఇప్పుడు 3-4 సంవత్సరాల క్రితం వరకు నడిచిందని చెప్పి అన్నారు. దాన్ని ఎందుకు మీరు కొనసాగించడం లేదు? అంటే అన్నయ్య గారు చేతి ఇప్పటికి కూడా లైంగిక విజ్ఞానానికి సంబంధించిన అది పుస్తకం అవసరం. ఫిజికల్ కాపీ చదివే వాళ్ళు తగ్గిపోయారండి. లేరు, తగ్గిపోవడం కాదండి, లేరు. ఆన్లైన్ అన్నయ్య అభిసారిక.com వెబ్సైట్ ఉంది, దాంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇస్తారు. అండ్ కన్సల్టేషన్స్ ఆయనకి వెళ్తుంటారు. ఇప్పటికి ఆయన వస్తుంటాడు అక్కడికి. పత్రిక లేదు కానీ పత్రిక లేదు, ఫిజికల్ వెబ్సైట్ రన్ అవుతుంది.
ఓకే ఓకే websaga.com ఉంది. ఓకే. మళ్ళీ సినిమా రంగం వస్తే యాడ్ ఫిల్మ్స్, తర్వాత షార్ట్ ఫిల్మ్స్, సినిమా రిపోర్టర్ అనే దాంతో మీ కెరీర్ స్టార్ట్ అయింది. అవునండి. తర్వాత మీకు మంచి బ్రేక్ వచ్చిన సినిమా ఏంటి? నాకు యాక్చువల్గా వరుసగా 2 సినిమాలు మంచి బ్రేక్ ఇచ్చాయి. రెండిటికి ప్రొడ్యూసర్ ఒక ఆయన, ఓకే. రాహుల్ యాదవ్ అని ఆయన. నక్క రాహుల్ యాదవ్. ఓకే. ఆయనదే మళ్ళీ రావు, ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా, సుమంత్ గారి హీరో, గౌతమ్ తెన్ననూరి డైరెక్టర్. ఓకే. ఆ సినిమా నాకు ఫస్ట్ బ్రేక్. ఓకే. అందులో నేను హీరోయిన్ ఆకాంక్ష సింగ్ ఫాదర్ కింద చేశాను. ఓకే. అనితానాథ్ అని, ఇప్పుడు అంటే ఆవిడ అప్పటికే సీనియర్ నాకంటే, అంటే ఇండస్ట్రీలో. ఓకే. ఆవిడ నా వైఫ్ క్యారెక్టర్ చేశారు. ఓకే. ఆ పేరుకి, ఆ కాంబినేషన్ కింద మా పేరుకి కానీ, ఓకే, అందులో మా క్యారెక్టర్స్ కానీ మంచి పేరు వచ్చింది. ఓకే. దాని తర్వాత నాకు మళ్ళీ ఇంకో అంత పేరు మళ్ళీ తీసుకొచ్చిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. అందులో అగైన్ మళ్ళీ రాహుల్ గారే ప్రొడ్యూసర్ దానికి. ఓకే. అందులో మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. నేను అందుకే ఆయన తర్వాత మొన్న ఇంకొక హారర్ ఫిల్మ్ అదే అడిగాను నేను, నాకు ఇవ్వలేదు మీరు, నన్ను పిలవలేదంటే నవ్వారు. నేను అడిగాను 2 సార్లు, అంటే మీకు సూట్ అయ్యే క్యారెక్టర్ లేదండి అని ఏదో అన్నారు. ఓకే. ఓకే. అంటే రిపీట్ చేయడం ఎందుకు అనుకున్నారో ఏంటి తెలియదు. హ్యాట్రిక్ మీకు వచ్చినట్టు నాకు కూడా వచ్చేది కదండి అని నేను. సో మీకు బ్రేక్ ఇచ్చిన 2 సినిమాలు ఆయన ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్. ఓకే. అవి కాకుండా మీరు యాక్ట్ చేసిన పెద్ద సినిమాలు కానీ, లేకపోతే అంటే శుభలేఖలు అని సినిమాలో ఆ క్యారెక్టర్ కూడా చాలా మంచి పేరు వచ్చిందండి. శుభలేఖ ప్లస్ అని సాయి శ్రీనివాస్ ఏదో ఉంది అబ్బాయి పేరు. అది అతని హీరో కింద. అది చాలా మంచి పేరు వచ్చింది. ఓకే. ఆ క్యారెక్టర్ అలాగా. తర్వాత నాకు అంటే చాలా సినిమాల్లో స్టోరీలో ట్విస్ట్ ఉండే క్యారెక్టర్లే నాకు ఎక్కువ వచ్చాయి. అంటే లెంగ్త్తో సంబంధం లేకుండా చిన్న లెంగ్త్ ఉన్నా, కథలో మలుపు తిరిగే పాత్ర ఏదైనా, మలుపు తిప్పే పాత్ర ఏదైనా ఉందంటే అది ఒక రకంగా ఒక టైంలో అయితే వీడుంటే హిట్ అన్న టాక్ కూడా వచ్చింది, నడిచింది. ఈ హవా ఎప్పటిదాకా అంటే మనకి లాక్డౌన్ ముందు దాకా బాగా భారీగా ఒక ఏడాది అయితే 32 సినిమాలు చేశాను ఒక 1 ఇయర్లో. ఒక ఇయర్ అయితే. ఓకే. లాక్డౌన్ తర్వాత సెంచరీ కొట్టేశారా? సెంచరీ దాటిపోయింది. దాటిపోయారు. ఓకే. 130 దగ్గర ఉన్నాను. అంటే లాక్డౌన్ పడకపోతే ఇప్పటికి డబుల్ సెంచరీ అయిపోయి ఉండేది. ఇప్పుడైనా ఏముంది, ఒక 1 ఇయర్లో కొట్టేస్తారు, 1 or 2 yearsలో. ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గిందండి. ఓకే. స్పీడ్ తగ్గింది, నాకు వచ్చే స్పీడ్ తగ్గింది, మామూలుగా సినిమాల స్పీడ్ కూడా తగ్గింది. ఓకే. ఇప్పుడు అన్ని ఏంటంటే క్యారెక్టర్లు ఎక్కువ, మాస్ లుక్ ఉన్న క్యారెక్టర్లు కావాలని చూస్తున్నారు. మాస్ లుక్. నన్నేమో స్టీరియో టైపింగ్ చేస్తారు. వీడు చాలా క్లాస్. మీలో మంచి వెర్సటాలిటీ అసలు చాలా బాగుంది. ఇండస్ట్రీ స్టీరియో టైపింగ్ చేసేస్తుంది కదా. ఓకే. వీడు చాలా క్లాసు, డిగ్నిఫైడ్, చదువుకున్నవాడు క్యారెక్టర్లకి మంచి ఫాదర్, జెంటిల్ మ్యాన్ అన్న క్యారెక్టర్లు తప్పించి పనికిరాడని డిసైడ్ అయిపోయింది ఇండస్ట్రీ. కేజీఎఫ్లో స్పీకర్ అనగానే మీ పేరు గుర్తొచ్చింది కదా. కేజీఎఫ్లో స్పీకర్ రోల్ చేశారు కదా. కేజీఎఫ్లో చేశాను, కార్తికేయ 2, కేజీఎఫ్ 2లో చేశాను, కార్తికేయ 2లో చేశాను. 2 పాన్ ఇండియా సినిమాలు మంచి హిట్ అయిన సినిమాలు. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు మీకు బాగా సన్నిహితులని తెలిసింది. వాళ్ళ ద్వారా ఎందుకు మీరు ప్రయత్నాలు చేయలేదు? ఆ అవకాశాన్ని మీరు ఎందుకని వద్దనుకున్నారు? అంటే ఇంట్లోంచి మనం బయటకు వచ్చి కెరీర్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా. అప్పుడు సొంతంగా ఎదగడం అన్నది అలవాటైంది, ఎవరి సాయం లేకుండా ఎదగడం అన్నది అలవాటైంది. ఒకసారి ఆ రుచి చూసిన వాడు ఎవడో వెళ్ళి మళ్ళీ ఇంకొకటి ప్రాప్లో చేరడు. ఓకే. రెండోది ఏంటంటే నాకు వెళ్ళి అడగడం ఇష్టం ఉండదు. అడిగినా చాలా ఇబ్బంది పడుతూ అడుగుతాను. అంటే అడగడం తప్పని మీరు తప్పని ఎందుకు గోడ కాదను, కానీ ఎందుకో అడిగి లేదంటే అది నేను యాక్సెప్ట్ చేయలేను. లేదంటారేమోనని ముందే మనం వాళ్ళు కూడా కొని ఉన్నాడు పిలుద్దాం చేద్దాం అనే పద్ధతిలో పెద్దగా ప్రయత్నించలేదు. అంటే అడగందే అమ్మాయినా పెట్టదంటారు కదా. అంటే కనీసం మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు సిన్సియర్గా. నాకేం తక్కువ చేయలేదండి ఇండస్ట్రీలో. నేను ఎవరో తెలియకపోయినా అంటే మీ ఏదైతే ఇప్పుడు కొంచెం చిన్న చిన్న సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్,
ఇలాగ ఏదైతే మీ ప్రయాణం ఉందో అది ఇంకా ఈజీ అయ్యేది పెద్ద సినిమాలు మీకు? ఏమోనండి, అంటే ఈజీ అయ్యేదో ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయి ప్రాబ్లం అయ్యేది కూడా చెప్పలేము. ఓకే, అది కూడా ఉంటుంది కదా. సో ఒక రకంగా ప్లస్, ఒక రకంగా నేను మైనస్ అని ఏ రోజు అనుకోలేదు. ఓకే. ఇప్పుడు నేను డైరెక్ట్గా నన్ను నా నటనని గుర్తించి పిలిచి నాకు డైరెక్టర్లు అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు నేను ఎవరో వాళ్ళకి తెలియదు, ఎవరి తాలూకు పలానా అని అవసరం లేకుండా 10% 5% ఉంటారు తప్పించి మిగతా ఎవరికి నేను పలానా వాళ్ళ తాలూకని కానీ వెనక బ్యాక్గ్రౌండ్ ఉందని కానీ అలా ఏమీ, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ గురించి నేను చెప్పలేదు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నాకు కూడా మీరు చెప్పారు ఆ పేర్లు ఎందుకులేండి ప్రస్తావించవద్దు అని చెప్పి. అంటే ఫలానా అని చెప్పుకుంటే దానికంటే కూడా సొంతంగా మీరు స్వయం కృషితో ఎదగడాన్ని మీరు ఇష్టపడ్డాను. ఓకే. ఓవరాల్గా మీ కెరీర్ ఇప్పుడు ఇంచుమించు 8-9 years అవుతుంది కదా, ఒక సింహావలోకనంలా చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇండస్ట్రీలో నాకు యాక్చువల్గా చెప్పాలంటే అండి గ్రోత్ చాలా ఫాస్ట్గా వచ్చిందండి. నేను త్వరగా మంచి మంచి అవకాశాలు త్వరగా వచ్చాయి, బాగా వచ్చాయండి. ఓకే. అంటే లాక్డౌన్ తర్వాత కొంచెం సిచ్యుయేషన్ మారింది, కానీ అంత ముందు దాకా చాలా మంచి, అసలు తారాజులాగా లేచినట్టే చెప్పాలి. అంటే ఇంకా పడిపోలేదు అంతవరకు. అప్పుడప్పుడు నేను ఈ తారాజు అన్నప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా చూసుకున్నప్పుడు కానీ నాకు శ్రీశ్రీ గారిది అది గుర్తొస్తుంటుంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నీ ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో మీరే అని, నెత్తురు కక్కుకుంటూ నిర్దాక్షిణ్యంగా నేలకు రాలిపోతే నెత్తురు కక్కుకుంటూ నేలకు నువ్వు రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. అదే ఆలో 2 రకాల సౌండ్. అంటే అది ఎవరికైనా ఇప్పుడు అది అందరికీ జరుగుతుంది, ఈవెన్ సూపర్ స్టార్స్కైనా. ఒకసారి చిరంజీవి గారిని కలిసినప్పుడు సో ప్రస్తుతం అనుకునే దగ్గర ఉన్నాను, అనుకునే దాకా రాలేదు ఇంకా, అంతవరకు అదృష్టం. ఇంకా ఇండస్ట్రీ నాకు క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు ఆరోగ్యాన్ని కాపాడుకున్నంత వరకు డోకా ఉండదండి. అయితే ఈ అదే యాటిట్యూడ్ రెండు ఆలే. అయితే ఇప్పుడు మీరు సినిమాలు కొంచెం అంటే ఉధృతి తగ్గడానికి కారణం మీరు ఆర్టిస్ట్గా మంచి డిమాండ్లో ఉండడం, పెద్ద పెద్ద సినిమా అవకాశాలు రావడం, మీ పారితోషికం పెరగడం, అటువంటిది కూడా కారణం ఏంటొచ్చు. చిన్న నిర్మాతలుగా అందుబాటులో లేకపోవడం. పారితోషికం భారీగా ఏం పెంచేయలేదు ఇప్పుడు దాకా. నిజంగా చెప్పాలంటే పారితోషికం భారీగా ఏం పెంచేయలేదు. ఒక స్టేజ్ దగ్గర ఆపేశాను నేను, అంతకంటే ముందుకు వెళ్ళట్లే. వాళ్ళు పెంచట్లేదు, నేను పెంచలేదు, కానీ దాన్నే ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అంటే లాక్డౌన్ ముందు వరకు ఏదైతే ఇబ్బంది లేకుండా కళ్ళు మూసుకుని ఆనందంగా ఇచ్చారు, ఇవాళ ఇవ్వడానికి ఆ డబ్బులు కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. అందులో సగం అడుగుతున్నారు, సగం ఇస్తామంటున్నారు. అది కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే అయినా కొన్ని చేస్తున్నాను, అంటే సబ్జెక్టు బాగుండి లేకపోతే నేను చిన్నవాళ్ళ ఉండి, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళ మంది చెప్పుకుంటున్నారు. సినిమా తీసేప్పుడు మేనేజర్లు చిన్న బడ్జెట్ సినిమా సార్ అంటున్నారు. వెనక బ్యానర్ పెద్దది ఉంటుంది, పెద్ద పెద్ద హీరోలు ఉంటారు, మళ్ళీ అక్కడ కోట్లలో రెమ్యునరేషన్ వెళ్తుంటుంది. పెద్ద డైరెక్టర్లు పెద్ద హీరోలు అందరూ ఉంటారు, అక్కడ కోట్లలో వెళ్తుంటుంది. అయినా కూడా చిన్న బడ్జెట్ సినిమా అండి, అంత బడ్జెట్ లేదు, ఈ క్యారెక్టర్కి 10,000 అనుకున్నాం, 5,000 అనుకున్నాం, ఇదే మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు కాస్ట్ కటింగ్ అంతా చిన్నవాళ్ళమే చేస్తున్నారు అనిపిస్తుంది. పెద్దవాళ్ళని వదిలేసి కాస్ట్ కటింగ్ అంతా చేస్తున్నారు. మీకు 10 మంది చిన్నవాళ్ళ బడ్జెట్ ఒక బడ్జెట్తో సమానంగా ఉంటుందండి. కరెక్ట్. వీళ్ళని కత్తిరిస్తే ఏమొస్తుంది? కత్తిరించాల్సిన సరిపోయేదానికి మనకి మామూలుగానే సామెత ఉంటుంది, వెనక నుంచి దప్పనాలు పడిపోయినా పర్వాలేదు, ముందర సూదులు పడిపోతే ఏరుకుంటుందని. అవునవును, ఆ చందాన్ని వెళ్తుంది ఇండస్ట్రీ అనిపిస్తుంది నాకు. కానీ అంటే రెమ్యూనరేషన్స్ ఒప్పుకున్న రెమ్యూనరేషన్స్ ఇవ్వడానికి కూడా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తున్నారు, అది వేరే సంగతి. అంటే ఇండస్ట్రీ 90% ఫెయిల్యూర్ ఉన్న ఇండస్ట్రీ ఇది. కాబట్టి సహజంగా మీరు చెప్పిన చిన్న చిన్న ఆ ఇబ్బందులు బాధలు తప్పవేమో నాకు అనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనే కాదండి, ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ లోనూ పేమెంట్ దగ్గర ఏడిపించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మనకి ఒక స్టాండర్డ్ మెంటాలిటీ అయిపోయింది. పని చేయించుకున్నప్పుడు, పని మాట్లాడుకున్నప్పుడు ఉన్న ఇది అయిపోయిన తర్వాత ఉండదండి మన వాళ్ళకి. మన వాళ్ళకి ఏంటంటే ఇవ్వాల్సి వచ్చేప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. అది నాకు తెలిసి మిడిల్ మెన్ వల్ల ఎక్కువ ప్రాబ్లం అనిపిస్తుంది నాకు, అసలు వాళ్ళకంటే కూడా.
కరెక్టే. మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఒక వాళ్ళని ఏదో సేవ్ రకంగా, చేస్తున్నట్టుగా ఇప్పుడు దళారీ వ్యవస్థ మిగతా వాటిల్లో ఎలా ఉందో అదే. ఇక్కడ ఇండైరెక్ట్ గా ఇంకో ఫామ్ లో కూడా దళారీ వ్యవస్థ ఉంది. ఉమ్. సో వాళ్ళతోటి ప్రాబ్లం. ఒకవేళ ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చినా కూడా వీళ్ళు తీసేసుకుని తినేసి డబ్బులు ఇవ్వలేదండి అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్లు ఇవన్నీ నడుస్తున్నప్పుడు కూడా అన్నీ ఉన్నాయి సార్. సో అందరూ అలా ఉన్నారని కాదు, అదేలేండి, అదే ఉంటాయి ఎప్పుడు. ప్రొడ్యూసర్ పైగా మీరు ఇన్ని సినిమాలు దాదాపు అలా బిహేవ్ చేసే వాళ్ళు ఉన్నారు, 150 సినిమాలు వాళ్ళకి చేశారు. తెలియకుండా మధ్యలో వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. వీళ్ళల్లోనూ మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళల్లోనూ మంచి వాళ్ళు ఉన్నారు. అంటే మన ఫేట్ మన తగిలిన వాళ్ళని బట్టి మన దృష్టి అంతే అనుకోవాలి. ఆ మధ్య మీరు ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో లేడీ ఆర్టిస్టులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడారు. కొంచెం కాంట్రవర్సీ అయినట్టుంది కదా, దాని గురించి అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు నేను చెప్పదలుచుకుంది ఎప్పుడు ఒకటేనండి. మామూలుగానే మన సొసైటీకి, మన చుట్టూ ఉన్న సంఘానికి ఈ నాటక రంగం అన్న, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చెప్తున్నాను, నాటక రంగం అన్న, నాటకం తర్వాత రూపాంతరం చెందంటే నాటకం నుంచి వచ్చిన రూపాంతరమే సినిమా కూడా. సినిమా ఈ రంగం అన్న ఒక చిన్న చూపు ఉంది ముందు నుంచి. ఎలా అంటే ఇందులో ఉండే వాళ్ళకి క్యారెక్టర్ ఉండదు, వీళ్ళు క్యారెక్టర్లెస్ పీపుల్ అని ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ముద్ర ముందు నుంచి. ఎందుకంటే అది కొంత ఇండస్ట్రీ అంటే నాటక రంగం కానీ సినిమా రంగం కానీ కొంత చేసుకున్న స్వయంకృతాపరాధం కొంత ఉంది. ఎలాగా అంటే నాటక రంగంలోకి ఇంతకుముందు వెళ్తా ఉంటే ఎవరైనా అట్లుతా ఉంటే వాడు ఎక్కువ మంది తాగేసి ఆరోగ్యాలు చెడగొట్టుకుని తర్వాత కొంచెం ఎఫ్ఐఆర్లు పెట్టుకుని అలా చేసిన వాళ్ళు ఎక్కువ కనబడడంతో కుటుంబాన్ని అలక్ష్యం చేసి కుటుంబం చాలా ఇబ్బందులు ఆర్థికంగా కానీ మరో రకంగా అన్ని రకాల ఇబ్బందులు పడినవి నాటక రంగంలో జరిగాయి. నాటకాలు వేసే వాళ్ళు అందరూ అలాగని అది ఘాటను కట్టడం తప్పు. అది ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నా కూడా ఒక 10% ఉన్నా కానీ మొత్తం నాటక రంగాన్ని అదే లుక్ లో చూడడం మొదలు పెట్టారు, ఒక ముద్ర వేస్తారు. అంటే నాటకాలు ఆడడం కోసం దూరం వెళ్ళాల్సి రావడం, రోజుల తరబడి ఇంటికి దూరంగా ఉండడం. అది ఎలా అంటే ఐటీ జాబులు అన్ని హైపెయిడ్ జాబ్స్ అన్నట్టు. ఐటీ జాబులు అన్ని హైపెయిడ్ జాబ్స్ కాదు, అందులో కూడా మామూలు జీతాలు, మామూలు ఇవి కష్టాలు. ఐటీలోకి వెళ్తున్నాడు నీకేట లక్షల్లో సంపాదిస్తే ఎంతమందికి వస్తుందండి? ఒకప్పుడు బ్యాంక్ జాబుల మీద ఉండేది అలాగా. ఇప్పుడు బ్యాంక్ జాబ్, గవర్నమెంట్ జాబ్ ఉంటే గానీ పిల్లనిచ్చేవారు కాదు, తర్వాత బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ పిల్లనిచ్చేవారు కాదు. అలా ఇప్పుడు ఐటీ నడుస్తుంది, ఐటీకి నడుస్తుంది. మనకి వేలం వేరు ఉందండి ప్రతి దాంట్లోనూ. అది అంటే మన మెంటాలిటీస్లో బాగా ఫిక్స్ అయిపోయింది. ఒకడు ఏదైనా చేసి దాన్ని సక్సెస్ అయ్యాడు అంటే అది మనం చేయగలమా లేదా అని ఆలోచించుకోకుండా 10 మంది దిగిపోతారు అందులో పోటీకి. సెల్ఫ్ అసెస్మెంట్ అనేది లేదు. దాంతో ఏమవుతుందంటేనండి అక్కడ అన్ని రకాల చెత్త పోగొతుంది, మంచితో పాటు చెత్త కూడా పోగొతుంది. అంటే నిజంగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు వస్తారు, పొల్లు ఆ చుట్టూ ఉండే ఆకర్షణకి పొల్లు కూడా చేరుతుందండి. ఈ పొల్లు వల్ల ఇది ధూళ్ళు ఎక్కువైపోయి రేగిలాగా మధ్యలో ఉన్న తేజం ఏదైతే ఉందో సక్సెస్ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనపడడం మానేస్తారు. వాళ్ళకు కూడా ఇదే ముద్ర పడిపోతుంటుంది, ఈ దుమ్ము కవర్ అయిపోయి. అదే జరుగుతుందండి, అది అన్ని ఇండస్ట్రీస్ లోనూ ఉంది. కానీ ఇది మీడియా ఎక్కువ కదా, అంటే ఇది పాపులర్ గా బయట కనిపిస్తూ ఉంటుంది, అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని వేలెట్టి చూపించే వాళ్ళు ఎక్కువ. కరెక్ట్. నేను ఆవేళ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటేనండి, ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ ఇబ్బంది ఫేస్ చేస్తారు. సినిమాల్లోకి వచ్చిన ఆడవాళ్ళు కానీ వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. రాని ఆడవాళ్ళకి కూడా ఉంది, వాళ్ళు సినిమాల్లో చేసే క్యారెక్టర్ని బట్టి వీళ్ళ క్యారెక్టర్ని జడ్జ్ చేయడు. రాని ఆడవాళ్ళకి ఉంది ఆ ఇబ్బంది. ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియా వచ్చాక ఏమైందంటానండి, ఎవరో ఒక అమ్మాయి వాళ్ళతో ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, ఒక ఫోటో, దానికి ఏమి అంటారు నార్మల్గా ఉన్న పెట్టుకున్నా కూడా కింద అసభ్యమైన కామెంట్లు పెట్టడం, పిచ్చి పిచ్చి మాటలు. తర్వాత వాళ్ళకి మెసెంజర్లోంచి మెసేజ్లు పెట్టడమే కాదండి, వీడియో కాల్స్ చేసేస్తారు డైరెక్ట్ గా. ఇప్పుడు మెసెంజర్స్ లో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది డైరెక్ట్ గా. రాత్రి 12ంటికి, 1 గంటకి, 2 గంటలకి. ఈవెన్ వీడు ఎక్కడ కూర్చుని మందు కొడుతుంటాడు, వాడు ఫ్రెండ్స్ తోటి నాకు పలానా వాడు తెలుసా అని చెప్పుకోవడం కోసం సోషల్ మీడియాలో
ఫ్యాన్ కింద ఏదో రిక్వెస్ట్ పంపిస్తే ఉంటాడు అప్పుడప్పుడు యాడ్ చేస్తారు వీళ్ళు, ఎందుకంటే మనకి పాపులారిటీ కొంచెం అవును. పెరుగుతుంది, ఫ్యాన్ బేస్ పెరుగుతుందని వీళ్ళు ఒప్పుకుంటారు, యాడ్ అవును. చేస్తారు. అవును. చేస్తే వాడు అప్పుడు కూర్చుని చూడు అడితో మాట్లాడతానని మగాళ్ళకే కొడుతుంటే ఇంకా ఆడల పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. డైరెక్ట్ వీడియో కాల్ చేసేస్తాడు బా వాడు రాత్రి 1 గంటకి 2ంటికి. ఒకసారి తాగేసి ఏం చేస్తున్నారనే నేను మీ ఫ్యాన్ ఇక్కడ ఎక్కడున్నారు మీరు, పడుకుంటాను రా, ఒక టైం ఉంటుందా మనకి, అలా ఉంటుందండి. సో లేడీ ఆర్టిస్టులకి ఎక్కువ ఇంకా ఎక్కువ అండి. అందులో ఇప్పుడు సినిమాల్లో ఉన్న ఆడవాళ్ళు అంటే ఎంతో కొంత అందం లేకుండా సినిమాల్లోకి రారు, నేచురల్ గా అందగత్తెలే వస్తారు ఎక్కువ మంది, అందగత్తెలే ఉంటారు. మామూలుగానే సొసైటీలో కొంచెం అమ్మాయి అందంగా ఉంది అంటే ఫాలోయింగ్ కానీ లేకపోతే మరొక వ్యవహారం కానీ ఎక్కువ ఉంటుంది వెనక. అవును. దాంతో సినిమా వాళ్ళు అంటే అది మల్టిప్లై అయిపోతుంది. అవును. పైగా ఇప్పుడు ప్రచారం ఏముంది, వీళ్ళకి క్యారెక్టర్ ఉండదని. ఎవడు చెప్పాడు వీళ్ళకి క్యారెక్టర్ ఉందో లేదో? నువ్వు ఇంకొక ఐటీ ఇండస్ట్రీయో లేకపోతే మరొక ఇండస్ట్రీలోనో పనిచేసే వాళ్ళకి ఎంత ఉందో అంతే వీళ్ళకి అంతే ఉంటుంది. ఇది ఒక వృత్తి, ఇది ఒక జాబ్. అది నేను దాన్ని అలాగే చూడండి, వాళ్ళు మరో రకంగా చూడకండి అని చెప్పడంలో అది కొంచెం కాంట్రవర్సీ అయింది ఆ ఇంటర్వ్యూలో. నా ఉద్దేశమే అది. అంటే మీరు ఇప్పుడు చాలామంది మీతో పాటు సహా నటీమణులు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ అనుభవాలు మీతో చెప్పుకొని బాధపడతారు కదండి. అంటే డీటెయిల్డ్గా ఏం చెప్పకపోయినా చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఇలాగే అసలు అర్ధరాత్రి చేస్తుంటారు, లేకపోతే పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతుంటారు అవన్నీ అని. ట్రోలింగ్కి గురవుతున్న వాళ్ళు డైరెక్ట్గా ఎక్కువే ఉన్నారు. కానీ ట్రోలింగ్ కన్నా కూడా ఈ వల్గార్ కామెంట్స్ అసలు అంటే ఒక స్థాయి దాటిపోయిన వల్గారిటీ తోటి మాట్లాడేది. ఏదో ఫ్లర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు చూసి చూన్నట్టు ఊరుకుంటారు. ఇంకా అంగాంగ వర్ణన చేసేసి అసభ్యకరమైన బూతులతోటి మెసేజ్లు పెడుతుంటే శృతి మించి మనం చాటి చెప్పుకోవడం అవుతుంది అది. అవునవును. అంటే వాళ్ళు ఏదో సరదాగా ఒక డాన్స్ చేసో లేకపోతే ఇంకోటి ఏదో చేసి సరదాగా వీడియో పెడితే దాన్ని వీళ్ళు ఇంకో రకంగా అర్థం చేసుకొని ఇప్పుడు అదే కాదండి, ఇప్పుడు ఎలా అయిపోయిందంటేనండి, ఏదైనా ఇప్పుడు సరే ఒక భక్తికి అనిపించి నాకేదో అనిపించి ఏదో వెంకటేశ్వర స్వామిదో మరొకటి ఏదైనా పెట్టాం అనుకోండి, వీడు మతం ప్రచారం చేస్తున్నాడు, లేకపోతే ఏదో ఒక సోషల్ కాజ్ మీద ఎవరో మాట్లాడుతున్నారు, ఒక పొలిటికల్ ఇష్యూ మీద మన అభిప్రాయం మనం చెప్పాం అనుకోండి, మోకంబడి దాడి. ఆ దాడిలో కొన్ని నువ్వు చెప్పిన పాయింట్ ఇది కాదా, ఇది కరెక్ట్ కాదు, ఇదేం మాట్లాడచ్చు, తప్పులేదు, అది మాట్లాడదు. ఇంకా అడ్డమైన తిట్లు ఉంటాయి, వ్యక్తిగత దూషణ. అసలు నువ్వంతా ఇదో మాకు తెలియదు అనుకున్నావా అంటే అడిగేదో నిజంగా తెలిసినట్టే. మన గురించి ఏమి ఎంత కూడా తెలియదు, తెర మీద చూడడం మహా అయితే ఈ ఇంటర్వ్యూ ప్రొఫైల్లో ఆ ప్రొఫైల్లో మనం పెట్టే పోస్ట్ని బట్టి వాళ్ళు ఏం జడ్జ్ చేస్తారు మన క్యారెక్టర్ ఏంటి అని. కరెక్ట్. అందులో నాలంటాడైతే చాలా తక్కువ పెడతాను నేను, నువ్వు గమనించే ఉంటారు. అవునవునవును, చాలా తక్కువ పెడతాను. ఏమైనా ఒక ఇష్యూ ఉంది, ఒక సోషల్ కాజ్ ఉంది అంటే చాలా న్యూట్రల్ గా, చాలా వరకు పొలైట్ గా స్పందిస్తాను. నాకే అటాక్స్ అవుతుంటే ఇంకా లేడీస్ పరిస్థితి, ఇంకా మిగతా వాళ్ళు కొంచెం కాంట్రవర్సీ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇంక వాళ్ళ పరిస్థితి ఘోరమే. సో అంటే సొసైటీలో ఇంటాలరెన్స్ పెరిగిపోయిందండి బాగా. పూర్వం టాలరెన్స్ బాగుండేది సొసైటీలో. అంటే ఎవరైనా ఒకవేళ తప్పు చేసిన పాపం వాడికి పరిస్థితిలో చేయాల్సి వచ్చిందో అని ఒక కన్సిడరేషన్ హ్యూమన్ థాట్ లో ఉండేది. పోయింది, వాళ్ళు పూర్తిగా పోయింది. సెల్ఫ్ సెంట్రిక్ అయిపోయింది. అంటే ఎంత సెల్ఫ్ సెంట్రిక్ అయిపోయిందంటే అండి, నేను శుభలేఖ +2లో ఒక డైలాగ్ ఉండేది మాది, దాన్ని ఇక్కడ అప్లై చేసి ఇంకా నేరో చేయాలి దాన్ని యాక్చువల్గా చెప్పాలంటే. అందులో ఏం చెప్తామంటే పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, పెద్ద ఫ్యామిలీలు, జాయింట్ ఫ్యామిలీలు చాలా పెద్దగా ఉండేవి, 20-30 మంది జనాభా ఉండేవారు. దాని నుంచి నెమ్మదిగా సైజులు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అన్నారు, అమ్మ నాన్న పిల్లలు, ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో అంతే, చిన్న ఫ్యామిలీ. ఇప్పుడు అది కూడా లేదు, నేనే ఇండివిజువల్ స్థాయికి వచ్చింది. అది అమ్మొద్దు, నాన్నొద్దు, అన్నొద్దు, తమ్ముడొద్దు, అక్కొద్దు, చెల్లొద్దు, నేనే, ఎవరు వద్దు నాకు, ఆ స్థాయికి వచ్చేసింది సొసైటీ. స్వార్థం స్థాయి ఇంకా పీక్స్. నేను చెప్పిందే కరెక్ట్, అది వితండవాదం నాకే తెలుసు, పరాకాష్ట నా బుర్రలో నాకు తెలుసు, నేను మాట్లాడుతుంది వితండవాదం అని నాకు తెలుసు. కానీ నేను ఎలా మాట్లాడతానంటే నేను చెప్పిందే కరెక్ట్, నువ్వు వినాలి, నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు చేయాలి? అది
అప్పుడు నా దగ్గర ఆర్గ్యుమెంట్కి ఆన్సర్ లేదనుకోండి, మీరు చెప్పిన దానికి మీరు చెప్పింది కరెక్ట్ అని నాకు తెలుసు, కానీ నా దగ్గర ఆర్గ్యుమెంట్కి ఆన్సర్ లేదు. నేను ఇంక చేసేది ఏంటి? మిమ్మల్ని అబ్యూజ్ చేస్తూ ఇంకా లకారాల దగ్గర నుంచి అన్ని భాషలు మాట్లాడి తిట్టడం, ఈ స్థాయికి వెళ్ళిపోయింది సొసైటీ. ఓకే. నాతో సీతారామ శాస్త్రి గారు ఒకసారి ఒక మాట అన్నాడు ఆయన, ఇప్పుడు నువ్వు చూస్తుంది ఏముందిరా, ఇంతకంటే చండాలం చూడాల్సి వస్తుంది, నాకంటే చిన్నాడివి కాబట్టి నువ్వు ఫేస్ చేస్తావు, అవి నేను త్వరగా వెళ్ళిపోతానేమో అవి చూడకుండా అన్నాడు ఒకసారి నాతో. ఆయన తెలియకుండా అన్యాపదేశంగా ఆయన సొసైటీ ఎటు వెళ్ళిపోతుంది అన్నది వాళ్ళు మేధావులు కాబట్టి కదా, మేధావులు కాబట్టి వాళ్ళు గమనిస్తారు బా అని అన్నారు ఒకసారి. మీరు సీతారామ శాస్త్రి గారి ఫాంట్ కూడా మీరు సిరివెన్నెల అని ఒక font చేశాను. వేటూరి గారి పేరు మీద చేశాను. మీరు ఇచ్చిన ఒక గొప్ప ట్రిబ్యూట్ లాగా వాళ్ళిద్దరికి. ఫండింగ్ దొరికితే నేను మిగతా రచయితలు కవులు ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారో, అలాగే స్టాల్ వార్డ్స్ అయిన నటులు వాళ్ళ పేర్ల మీద కూడా ఫాంట్స్ చేద్దామని ఉద్దేశం ఉంది. ఓకే. కానీ ఫండింగ్ దొరకాలి, ఫండింగ్ దొరికితే చేస్తాను. అంటే ఫండింగ్ కోసం మీరు చొరవ నేను క్రౌడ్ ఫండింగ్ ఒకసారి పెట్టాను, కొంతవరకే రెస్పాన్స్ వచ్చింది, ఎక్కువ రాలేదు. ఓకే. కొంతమంది అప్పుడు లేదు చేద్దాము మేము మా అసోసియేషన్స్ తరపున కానీ దాని తరపున కానీ చేస్తాము అన్నారు, కానీ ఎవరు ముందు మళ్ళీ ఆ మాటల వరకే ఆగిపోయాయి, ఏది ముందుకు జరగలేదు అంతకు. ఓకే. అంటే మీరు కూడా నటుడిగా బిజీగా ఉండడం కూడా కొంత కారణం. నేను ఉన్నానని వాళ్ళు అనుకుంటారేమో, నేను ఫాంట్స్ కోసం అయితే నా టైం నేను కేటాయిస్తూనే ఉంటాను. నేను షూటింగ్ చేసి వచ్చాక కూడా తెల్లవారి దాకా 3-4 దాకా కంప్యూటర్ వర్క్ చేసుకుంటాను. అంటే షూటింగ్ యాప్లో కూడా దాని మీద మీరు వర్క్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మీరు ఎలాగైతే ముందు పత్రికా రంగంలో చేసి తర్వాత ప్రకటన రంగంలో చేసి తర్వాత అంటే చివరి మజిలీలాగా దీన్ని కెరీర్ని ఎంచుకున్నారు, అలాగే ఎవరైనా వేరే వేరే రంగాల్లో ఉండి తర్వాత దీన్ని నటనని కూడా కెరీర్గా ఎంపిక చేసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఎప్పుడు కూడా రాణించాలంటే ఏదైనటువంటి ఎప్పుడు కూడానండి ముందు లైఫ్ తాలూకు ప్రయారిటీస్ ఏమున్నాయో, అంటే మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ముఖ్యంగా దాని ముందు వాటికి ముందు ప్రయారిటీ ఇవ్వాలంటాను నేనైతే. కరెక్టే కదండి. అవి ఇచ్చి ఆ బాధ్యతలు అయిన తర్వాత ఎప్పుడైనా సరే మీరు హ్యాపీగా ఈ రంగంలోకి రావచ్చు. మనకి ఆ ప్యాషన్ ఉంటే, అది మనకి ఆ అభిరుచి ఉంటే తప్పకుండా ఎప్పుడైనా వచ్చి ముందు భర్త, తండ్రి ఇటువంటి పాత్రలన్నీ సమర్థవంతంగా పోషించి కుటుంబ బాధ్యతలు ఎప్పుడు ముందు టాప్ ప్రయారిటీ కరెక్ట్ ఉండాలి నా లెక్క అయితే. కరెక్ట్ అండి. చదువు కూడా చదువుకోవాలి, చదువు వదిలేసి నేను వచ్చేస్తాను, కనీసం గ్రాడ్యుయేషన్ చేయాలి, చదువు ఉండాలి. రెండోది చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఏమన్నా ఉంటే చెప్పండి అంటే రిఫరెన్స్ చెప్పగలుగుతాం ఒకటి. రెండోది ఏంటంటే ఇవాళ ఉన్న కాంపిటీషన్ లెవెల్కి పోటీ దానికి ఇప్పుడు మన రిఫరెన్స్ ఇచ్చినా కూడా తీసుకోరు. ఎందుకంటేనండి వాళ్ళు ఎంతవరకు చేయగలరో తెలియదు. చాలా మంది ఏం చేస్తారంటేనండి సోషల్ మీడియాలో కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళు ఎక్కడో ఏదో ఊర్లో ఉంటారు, సార్ ఏదైనా రోల్ ఉంటే చెప్పండి సార్ నేను వచ్చి చేస్తాను అంటే ముందు ఇక్కడ తీసుకునే వాళ్ళు తీసుకోరు కదండి. అది మనం చెప్పినా వీడు తప్పుకోవడానికి చెప్తున్నాడు అనుకుంటున్నారు, తప్పుకోవడానికి చెప్తున్నాడు అనుకుంటున్నారు తప్పించి నేను అందరికీ చెప్తానండి, ఒక నటుడిని మీరు నటన కోసం అవకాశాలకి అడగండి. ఒక నటులు వాళ్ళకి వాళ్ళే స్ట్రగుల్ అవుతుంటారు, నాకెవడిస్తాడు అవకాశం అని. నేను ఇంకొక రికమెండేషన్ నేను ఎట్లా చేస్తాను, నాకే ఎవడన్నా భోజనం పెడతాడేమో అని నేను ఎత్తుక్కుంటుంటే వీడు నాకు భోజనం చేయనుకోండి, వీడికి కూడా భోజనం పెట్టండి, ఇది కూడా లాగేసుకుంటాడేమో అని భయం ఉంటుంది కదా. అది జరగదండి, ప్రాక్టికల్ కాదు. ఎంతో ఎవరిని అడగాలి అంటే ఆ ఇవ్వగలిగే పొజిషన్, చెప్పగలిగే పొజిషన్లో ఎవరున్నారో చూసుకోవాలి. నేను చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర నుంచి లేకపోతే డిఓపిల్ని, కెమెరామెన్ని వాళ్ళతో దోస్తీ పెంచుకోండి, సోషల్ మీడియాలో యాడ్ చేసుకోండి. ఎవరు ఈ ఏమంటారు కాస్టింగ్ కాల్స్ పెడుతున్నారు, సెర్చ్ లో కాస్టింగ్ కాల్ అని గుర్తు ఇన్ని వస్తాయండి, అది కూడా చేయట్లేదండి. చేయకుండా కాస్టింగ్ కాల్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి సార్ అంటే నేను కాస్టింగ్ కాల్ పడిన తర్వాత ఎంతమంది ఉన్నారు చెప్తాం, అలా ఉంటుంది. జస్ట్ మీరు అన్నట్టు ఏదో కొంత వాళ్ళకి ఫోన్ చేసి ప్రయత్నం చేస్తూ పక్కవాడిని కొంచెం సాయం అడిగితే మాట సాయం చేయగలుగుతారు ఎవరైనా, అంతకు మించి ఎవరూ చేయలేరు. అంతే కదా. ఇంకా కొన్ని కేసులు మాకు విచిత్రమైన అంటే వాళ్ళు ఎవరో తెలియదు, సార్
నాకు చాలా హెల్త్ ప్రాబ్లం ఉందండి, లేకపోతే మా ఇంట్లో ఎవరికో బాగాలేదు, డబ్బులు కావాలని అంటాడు. వాడు ఎంత జెన్యునో తెలియదు. నన్ను అప్పటికే నా ఫ్రెండ్స్ తిడుతూనే ఉంటారు, నువ్వు ఎందుకు అలా ఇచ్చేస్తుంటావు అని. ఏమో జెన్యున్గా ఏదో ఒక అడుగుతున్నాడేమో, మనకు తెలియదు కదా, నిజంగా అవసరమేమో, ఇబ్బంది పడతాడు. ఎందుకంటే నేను పడ్డాను, నేను ఎవరిని అడగలేకపోయాను. నేను మీరు అప్పట్లో నాకు తెలుసు కదా, నేను ఎవరిని అడగలేకపోయాను. కనీసం ఎవరన్నా అడిగితే పోనీ వాళ్ళకి సాయమైనా చేద్దాం, పోనీ వాళ్ళు ఫాల్తూ అయితే వాళ్ళు మన మోసం చేశారు అంటే వాళ్ళ కర్మ అనుకుంటాను. నాకు చేతనే అండి, నేను ఏదో లక్షల కోట్లలో సాయం చేసే కెపాసిటీ నాకు ఎలాగే లేదు. 100, 1000, 2000, 3000 మా అయితే అంతకంటే ఇవ్వగలిగే పరిస్థితి కూడా అపాత్రదానం అయిపోతుంటది కదా. ఒక్కసారి ఉండవు మన దగ్గర, అంతే ఎవడో బిల్స్ ఇవ్వాలి, 4 ప్రొడ్యూసర్ల నుంచి డబ్బులు రావాలి, ఎవడు మన మంత్లీ బడ్జెట్స్ మామూలే ఉంటాయి. వీటికే ఈ బడ్జెట్లు ఎలా వెళ్తాయా దేవుడు అనుకునే టైంలో ఎవడో అడుగుతాడు, ఆడి కోపం వస్తుంది, నేను అడిగాను నాకు సాయం చేయలేదు అనుకుంటాడు. మన పరిస్థితి అలాగ అర్థం కాదు కదా. వాళ్ళకి ఏంటి, మనం కారు వేసుకుని తిరుగుతున్నాం, తెర మీద 4 సినిమాల్లో కనపడతాడు, ఏ సినిమా చూసినా ఈడే ఉన్నాడు అనుకుంటారు. అదే మంచి కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నాడు, వాళ్ళకి లక్షలు సంపాదిస్తున్నాడు అనుకుంటారు. అంటే సార్ ఇప్పుడు చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వ్యక్తం చేసే ఆవేదన కానీ, బాధ కానీ, ఆగ్రహం కానీ, ఆక్రోశం కానీ ఏదైనా సరే పరభాషా నటుల్ని ఎక్కువ మందిని దిగుమతి చేసుకోవడం వల్ల ఇక్కడ మన వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే ఒక ఇది ఎప్పటి నుంచి ఉంది. అది కోట శ్రీనివాసరావు కావచ్చు, ఇంకో చాలామంది దాని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి? నేను అంటే ఇది ఇప్పుడు నాణానికి 2 వైపులు అంటారు, ఎవరి కోణం ఎవరి పార్శ్వం వాళ్ళది. అది ఇప్పుడు మనం ఒక ఆర్టిస్ట్గా మనకి ఏమనిపిస్తుంది అంటే, నేను చేయగలను కదా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఎక్స్ట్రా ఆర్డినరీ క్యారెక్టర్లు ఉండవు, మన నార్మల్ క్యారెక్టర్లే. పాత్ర కోసం ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన పనే ఉంది. నేను చేయగలను, నా కొలీగ్స్ ఇంతమంది ఉన్నారు, ఇళ్లలో ఎవరికి ఇచ్చినా బాగుండేది కదా అనిపిస్తుంది. ప్రొడ్యూసరు లేకపోతే ఒక డైరెక్టరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎలా చూస్తారంటే, నేను అనుకోవడం ఇప్పుడు పాన్ ఇండియా టర్మ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మన సినిమాని కన్నడ వాళ్ళు చూడాలి, తమిళ వాళ్ళు చూడాలి, లేకపోతే మలయాళం వాళ్ళు చూడాలి, హిందీ వాళ్ళు చూడాలంటే ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులు అక్కడ అలా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు కూడా ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఇందులో ఉంటే మనవాడు కూడా ఉన్నాడన్న ఉద్దేశంతో కొంచెం చూస్తారు, మార్కెట్ పెరుగుతుంది అని ఒక యాంగిల్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. మరి ఆ పాన్ ఇండియా లెక్కలో మన తెలుగు నటులకి నటీనటులకి ఎందుకు వర్తించట్లేదు? ఇప్పుడు ఒక మలయాళంలో, కన్నడలో, ఒక తమిళంలో తీసేటప్పుడు నేను జగత్ బాబు ఇలా ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళకి అది ఎందుకు వర్తించట్లేదు? అదే అంటున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను నా రిక్వెస్ట్ ఏంటంటే దర్శకుల సంఘానికి కానీ లేకపోతే దర్శకులకు కానీ మన నిర్మాతలకు కానీ, మీరు అన్ని భాషల నుంచి ఆర్టిస్టులు తెచ్చుకుంటున్నారు, తప్పులేదు. ఎందుకంటే మీ వ్యాపారాన్ని ఆ క్యారెక్టర్కి వ్యక్తి సూట్ అవుతాడనో లేకపోతే మన వ్యాపారానికి పనికొస్తారనో తెచ్చుకుంటున్నారు. ఏ ఇండస్ట్రీలో మీరు ఉంటున్నారో తెలుగు ఇండస్ట్రీలో, ఆ ఇండస్ట్రీకి ఎంతో కొంత సాయం మీరు కూడా చేస్తే బాగుంటుంది. ఏ రూపంలో అంటే, అయ్యా మీ భాషల నుంచి మేము తెచ్చుకుంటున్నాం, మా వాళ్ళని కూడా మీ భాషల్లో యాక్సెప్ట్ చేయండి అని వీళ్ళు అగ్రిమెంట్లో లేకపోతే మరోటో అట్లీస్ట్ నోటి ఒప్పందాలైనా కనీసం ఆ అసోసియేషన్ ఒప్పించుకొని చేయించుకుంటే బాగుంటుంది. తమిళ వాళ్ళని తప్పించి ఇంకొకరిని పిలిస్తే ఒప్పుకోరు, కన్నడ వాళ్ళని తప్పించి ఇంకొకరిని పిలిస్తే ఒప్పుకోరు. కనీసం భాష తెలిసి ఉండాలి. అలాగే మలయాళం తెలిస్తే తప్పించి పిలవరు. మరి మనం తెలుగు వాళ్ళు మాట్లాడే భాష రాకుండా ABCD చెప్పినా 1 2 3 4 అని చెప్పినా, లేకపోతే ఇక్కడ ప్రాంప్టింగ్ ఫాస్ట్ గా అందిస్తుంటే ఆ ప్రాంప్టింగ్ వినుకుంటూ గబగబా వచ్చి రాని వర్డ్స్ తోటి దగ్గరగా అది మీరు డబ్బింగ్ అవ్వని సౌండ్ వింటే గనక ఒరిజినల్ సౌండ్ మనకి చిరాకు అంటే విరక్తి కలుగుతుంది భాష మీద. అలాగే చెప్పినా కూడా వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేస్తున్నాం మనం తెలుగు వాళ్ళు. వాళ్ళు ఎందుకు చేయరు? మీరు వాళ్ళని కూడా ఒప్పిస్తే మార్కెట్ విస్తృతం అవుతుందో. మీరన్న పాన్ ఇండియా అంతే కదా, దాన్ని ఏం కాదంటలేదు. మీరన్న పాన్ ఇండియా అప్పుడు నిజంగానే మన ఆర్టిస్టులు కూడా పాన్ ఇండియా వేరే భాషల్లోకి వెళ్ళి చక్కగా చేయగలుగుతారు కదా. ఎవరో హీరో కింద చేసిన వాళ్ళు లేకపోతే చేసి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద టర్న్ అయిన వాళ్ళు, వాళ్ళకి ఆల్రెడీ చెన్నైలో చాలా కాలం ఉన్నారు కాబట్టి భాష తెలిసి ఉండడం వల్ల అలా తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు చేయగలుగుతున్నారేమో తప్పించి అందరికీ లేవండి ఆపర్చునిటీస్. మార్కెట్ లేదు, ఎవెన్యూస్ క్రియేట్ చేయొచ్చు కదా. కరెక్ట్. ఇండస్ట్రీకి పరభాష నటులు తెలుగు సినిమాల్లో నటించడం ఎక్కువైంది తప్ప మన వాళ్ళు ఇండస్ట్రీలో పెద్దలు దానికి ముందడుగు వేయాలి. కరెక్ట్. ముందడుగు వేసి వాళ్ళు చెయ్యాలి.
ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ సంగతి చూసుకుంటున్నారు, వాళ్ళ సినిమా సంగతి వాళ్ళ సంగతి తప్పించి కరెక్టే. నిజంగా ఎవరు పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు. అవునవును. అంటే మీరు చిన్నప్పటి నుంచి నాటకాలు వీటి నుంచి వచ్చారు, రంగస్థలం నుంచి సినిమా రంగానికి వచ్చారు. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన నటులు ఎవరండి? నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో కానీ నాకు విలన్లు చాలా ఇష్టం. ఓ క్యారెక్టర్ ఆర్టిస్టులు విలన్లే చాలా ఇష్టం. అంటే అది అభిమానించడం అంటే అది ఒక maturity లాంటిది. కమెడియన్స్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరిలో నాకు విలన్లు కానీ వాళ్ళు బాగా ఇష్టం. వాళ్ళు ఓకే. నేను ముందు నుంచి కూడా ఈ మన సిఎస్ఆర్ గారు, నాగభూషణం గారు, రాలంగి గారు, అందరూ పాత నటులు రాజనాల్ గారు, వీళ్ళందరూ కూడా ఇష్టం నాకు చాలా. ఓకే. మన తర్వాత తరాల్లో చెప్పాలంటే రావు గోపాలరావు గారు. నేను ముత్యాలముఖి డైలాగులు చదువుకునే రోజుల్లో బాగా ఇమిటేట్ చేసేవాడిని. అలాగే మోహన్ బాబు గారు, ఆయన విలని అసలు అద్భుతంగా ఉంటుంది. నాకు ఆయన హీరో కింద కంటే విలన్ కింద బాగా నచ్చుతారు ఇప్పటికీ. కరెక్టే. ఆయన విలని కానీ శ్రీహరి గారు, ఇలాగ అందరూ నాకు ఐ లైక్ దమ్ వెరీ మచ్. వాళ్ళ కామెడీ బాగుంటుంది, వాళ్ళ విలని బాగుంటుంది. ఓకే. అసలు పూర్వం మనకి ఇప్పుడున్నట్టుగా ఈ అపీరెన్స్ని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేసే కార్యక్రమం ఉండేది కాదండి. ఇప్పుడు రేలంగి ఆయన కమెడియన్ కింద ఎంత సక్సెస్ఫుల్లో ఆయన విలన్ కింద ఫుల్ లెంగ్త్ సినిమా చేసినవి ఉన్నాయి. రామారావు గారికి ఆపోజిట్ గా రామారావు అని త్రూ అవుట్ హీరోని గేలి చేస్తూ ఇల్ట్రీట్ చేస్తూ కుంటుడా కుంటుడా ఏందిరా అదే కుంటుడా అకాయ్ ఏందకాయ్ అలా మాట్లాడుతున్నావా, పిలవడే ఏం మాట్లాడుతున్నావు నువ్వే, ఇవన్నీ రేలంగి ఆయన చేసిన ఆయన కామెడీ ఉంటుంది, ఎంత నెగిటివిటీ ఉంటుంది అంటే అంత నెగిటివిటీ ఉంటుంది. చాలా బాగా ఇమిటేట్ చేశారు. నేనేమో రామారావు గారు చెయ్యిలా పెట్టుకుని చూడక నన్ను ఏమంటున్నాడు, వీడు కుంటాడు అంటున్నాడు అని నేను బాధపడిపోతుంటాడు పాపం. ఓకే. ఇది కలిసి ఉంటే కలసుకం ఆ సినిమా అనుకుంటాను. ఓకే ఓకే. అలాగా. సో వాళ్ళు సన్నగా ఉన్నాము, లావు కనప్పుడు సాక్షి రంగారావు గారు ఆయన పెద్ద పర్సనాలిటీ కాదు, మస్క్యులర్ బాడీ కాదు, మరి ఎన్ని కన్నింగ్ క్యారెక్టర్లు తీశారని. సాక్షిలోనే ఆయన క్యారెక్టర్ అసలు సాక్షి రంగారావు కింద సాక్షి అని పేరు ఏదైతే వచ్చిందో బాపు గారి సినిమా, మరి అందులోనే ఆయనది నెగిటివ్ షేడ్ ఉంది క్యారెక్టర్. తర్వాత ఈ స్టీరియో టైప్ అనేది ఏంటంటే పాత్రలకి అవకాశం ఉండేది, పెర్ఫామ్ చేయడానికి లెంగ్త్ వచ్చేవారు అవకాశం ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా హీరో అండ్ విలన్ సెంట్రిక్ అయిపోయింది. ఈ రెండు క్యారెక్టర్లే ప్రామినెన్స్, మిగతా అన్ని అలా వచ్చిపోయే క్యారెక్టర్లే తప్పించి సైడ్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఏదో అంతే నామకే వస్తే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టుల కింద ఉంటున్నారు అంతే. సెట్ ప్రాపర్టీస్ లాగా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, చేయగలిగిన వాళ్ళు, చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు, వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు. మనమే పెద్ద క్యారెక్టర్లు. ఈ ఆర్టిస్ట్ని అనుకరించడం అనేది మీకు చిన్నప్పటి నుంచి ఉందండి? అవునా? ఎవరిని బాగా మీరు అనుకరించేవాళ్ళు? సిఎస్ఆర్ గారు, ఇలాగే రాలంగి గారు, మోహన్ బాబు గారు, వీళ్ళ రావు గోపాలరావు గారు, వీళ్ళని ఇమిటేట్ చేసేవాడిని. అంటే ఇప్పుడు ప్రాక్టీసులు లేవు కాబట్టి రావు. సిఎస్ఆర్ గారిది నాకు మాయాబజార్లో శకుని క్యారెక్టర్ చాలా ఇష్టం. ఓకే. శశిరేఖ కనికట్టు నచ్చిందా లేక నాకన్నా ఏమన్నా చెదిరిందా ఏమతి మాయ అని ఆయన పాచికలేసేప్పుడు, యువకుల లక్షణం వివాహం నిశ్చయం కాగానే ఇలా నలుగురిలోకి రావాలనిపిస్తుంది అంటాడు అభిమన్యుడిని ఉద్దేశించి. భలేవాడివి నాయన, నువ్వు చేసుకోకపోతే ఆ పిల్లని అభిమన్యుడి వివాహం ఆడతానంటున్నాడు. అంటే లక్ష్మణ్ కుమారుడు ఈయన అభిమన్యుడు వివాహం చేసుకుంటే నేను చేసుకోవాల్సిందే అంటాడు ఈయన. అలాగా అవన్నీ బాగుంటాయి చాలా. అలాగే ఎస్వి రంగారావు గారు, ఆయన ఏ క్యారెక్టర్ చేసినా విలని లేకపోతే సాఫ్ట్నెస్. తాత మనవడిలో అసలు ఆ కళ్ళు లేని తోటి ఆయన సఫర్ అవుతూ ఇది అని అసలు వాళ్ళు ఒక బెంచ్ మార్క్స్ లాగా సెట్ చేస్తారండి. తర్వాత సత్యనారాయణ గారు కానీ, కైకల్ సత్యనారాయణ గారు కానీ నాకు చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్లన్నీ కూడా నేను ఐ లవ్ దెమ్ బేసిక్గా. అలాగే నాగభూషణం ప్రభావం మీ మీద ఎక్కువ ఉందంటారా?
అంటే నటుడిగా ఆయనది మిమ్మల్ని కూడా ప్రభావితం నేను చేసిన వాళ్ళలో? నాగభూషణం గారిది నేను గమనించింది ఏంటంటానండి, తమిళ్లో ఎంఆర్ రాధా గారని ఆయన ఒక రాజకీయ గారి ఫాదర్ అనుకుంటా. ఓకే, పాలిటిక్స్ లో కూడా ఆయన యాక్టివ్ చాలా. ఎంజీఆర్కి అగేన్స్ట్ గా చాలా గట్టి ఫైట్ చేశారు. ఎంజీఆర్ గన్నట్టు కాల్సిన ఘనత అయింది. అబ్బా ఆయన గట్టిపిండ. ఆయన నాటకాలు చాలా వేశారు థియేటర్ నుంచి. Okay. ఆయన వేసిన నాటకాలు, ఆయన తమిళ్లో చేసిన సినిమాల్ని తెలుగులోకి తీసుకొచ్చి నాగభూషణం గారు వాటితో సక్సెస్ అయ్యారు. బా సో ఎంఆర్ రాధా గారి ఇన్ఫ్లుయెన్స్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి ఎక్కువ నాగభూషణం గారి మీద ఉండేది. అంటే ఇప్పుడు ప్రజానాయకుడు కానీ, లేకపోతే నాటకాలు రాయుడు, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇలా రక్త కన్నీరు అన్న నాటకం తమిళ్ ఒరిజినల్, తెలుగు కాదు, తమిళ్లో ఎంఆర్ రాధా తమిళనాడు అంతా తిరిగి నాటకాలు వేసేసి పాపులర్ అయిపోయిన నాటకాన్ని ఈయన ఆంధ్రీకరించుకుని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయించుకుని జాగ్రత్తగా నేటివిటీకి తగ్గట్టు మార్పు చేసుకుని ఈయన తెలుగులో నాటకం వీధి వీధి కొన్ని ఏళ్ళు నాటకాలు, ఆ నాటకమే ప్రదర్శించేవాడు. ఆయన అంత పాపులారిటీ. ఆయన రక్త కన్నీరు నాగభూషణం ప్రదర్శిస్తున్నారంటే ఆయన పేరు రక్త కన్నీరు నాగభూషణం అయిపోయింది. వేలం పెరిగే గుమ్మిగుడి చూసేవారు. ఈ మధ్య ఉపేంద్ర గారు దాన్ని కన్నడలో సినిమా కింద కూడా తీశారు మళ్ళీ, రక్త కన్నీరే టైటిల్ తోటే. అది అలా. అందులో ఏంటంటే ఎంఆర్ రాధా గారి బాడీ లాంగ్వేజ్, మేనరిజం ఎలా ఉంటుందో తెలుగులో ఇంచుమించుగా నాగభూషణం గారిది అలా ఉంటుంది. అబ్బాయి ఇలా తలకాయ ఇలా తిరిగి ఇలా ఇలా అంటూ మాట్లాడతాడు. ఎరా అబ్బాయి ఏం చేస్తున్నావు, మీ నాన్న అక్కడికి రమ్మన్నాడు, నువ్వు ఇక్కడ ఏంట్రా, స్పెసిఫిక్ విడుపు ఉంటుంది చూసారంటే అది ఎంఆర్ రాధా గారి స్టైల్. ఓకే. దాన్ని తర్వాత ఒక రకంగా ఆ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం కామెడీని అడాప్ట్ చేసుకున్నప్పుడు మోహన్ బాబు గారు కూడా చేశారు దాన్ని. నాగభూషణం గారి స్టైల్ కొంత ఉంటుంది. కామెడీ విలన్ కింద చేసినప్పుడు అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చంపి వింట అని ఈ డైలాగులు ఉండేవి కదండి. అవన్నీ కూడా ఇమిటేషన్ లాగా. ఆ ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ మీరు గమనిస్తే శ్రీహరి గారి మీద ఉంటుంది. శ్రీహరి తర్వాత ఎవరికి వాళ్ళ స్టైల్స్ డెవలప్ చేసుకున్నారు. కానీ ఇనీషియల్ ఇన్ఫ్లుయెన్స్లు ఎంఆర్ రాధా గారి నుంచి నాగభూషణం గారికి, నాగభూషణం గారి నుంచి మోహన్ బాబు గారికి, అలాగే శ్రీహరి గారికి పాస్ ఆన్ అయిందని నా వ్యక్తిగత అభిప్రాయం. మళ్ళీ దీనికి వాళ్ళు నా మీ కథలు చూస్తే చెప్పలేదు నేను. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కొంత ఉంది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నాకు అంటే ఎంఆర్ రాధా నాకు తెలియదు, కానీ నాగభూషణం నుంచి మోహన్ బాబు, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇప్పుడు సినిమా పెట్టుకోండి, స్టిల్ ఇవాళకి కాంటెంపరీ సబ్జెక్ట్ అది. హైలీ 100% కాంటెంపరీ. ఇవాళకి పొలిటీషియన్స్ ఏం మారలేదు. ఆ వేళ ఎంఆర్ రాధా గారు రాసుకున్నప్పుడు ఎలా ఉందో వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఇవాళకి అలాగే ఉంది. కాకపోతే ఇంకొంచెం ఎక్కువ కుళ్ళిపోవడం, ఇంకొంచెం ఎక్కువ అప్పుడు ఎలా ఉందంటారు. ఇలా ఆ సినిమా చూస్తుంటే ఏంటి మన ఇప్పుడున్న గవర్నమెంట్లు చూసి రాశాడు అనిపిస్తుంది మీకు. ఇప్పుడున్న గవర్నమెంట్లు చూసి రాశాడు అనిపిస్తుంది. అందులో ఒక డైలాగ్ ఉంటుందండి, ఈయన సీఎం అవుతాడు, ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక రాష్ట్రపతి అంటాడు. మేము అనుకుంటుకుంటారు ఇంతమంది, అందరూ ఉప ప్రధానులే, అందరికీ ఉప ప్రధాని పదవి ఇచ్చేస్తున్నాను అంటాడు. మినిస్టర్లు ఎవరు లేరు, ఇంకా అందరూ ఉప ప్రధానులే. గవర్నమెంట్ ఒక పార్టీ వచ్చి గవర్నమెంట్ ఫామ్ అవగానే పదవుల కోసం ఎలా కొట్టుకుంటున్నారో అది ఇప్పుడు అలాగే ఉందిగా, ఏం మారలే. ఉప ముఖ్యమంత్రి పోస్టులు 2-3 క్రియేట్ చేసి ఇవ్వడం చూస్తే మరి ఆయన ఎప్పుడో ఇప్పుడంటే 10% అని ఒక నిబంధన పెట్టారు. అప్పట్లో ఆ నిబంధన లేదు కదా. ఎంతమంది అయినా మినిస్టర్లు అప్పటికప్పుడు క్రియేట్ చేయడం, ఒక మినిస్టర్ ఇచ్చేయడం ఎవరికైనా కావాలి. ఆయన మొత్తం ఏం చేస్తాడంటే ఆ సినిమాలో అందరికీ ఉప ప్రధానికి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చేస్తాడు. అందరూ తీసుకోండి, నేను చెప్పినట్టే చెయ్యాలి అంటాడు. అంతే. ఎవడైనా సరే ఈయన చెప్పిన దానికి సంతకం పెట్టాలి తప్పించి ఇంకోటి ఉండదు. పేరుకి ఉప ప్రధాని లేదంటే ఉప ముఖ్యమంత్రి. అసలు నిజంగా ఏ లెవెల్లో ఆడుకున్నారంటే ఆ సినిమా ఇప్పుడు చాలా మంది కాంటెంపరీ. సో అలాంటి మంచి మంచి క్యారెక్టర్లు వేశారు. నాకు ఆ విలన్ అందరూ ఇష్టం చాలా. ఓకే. ఇప్పుడు మీరు చేసిన 150 సినిమాల్లో
ఏజెంట్ సాయి శ్రీనివాస్ దాంట్లో కొంచెం విలన్ కొంచెం ఇది నెగిటివ్ షేడ్ చేశారు, నెగిటివ్ షేడ్ ఉంది. అటువంటి పాత్రలు ఇంకేమైనా చేశారా, చేయగలిగారా? రాలేదండి. తర్వాత అంటే వచ్చాయి, ఒక చిన్న బడ్జెట్ సినిమాల్లో వచ్చాయి. నా దురదృష్టం కొద్దీ అవి రిలీజ్ అవ్వలేదు. 4 సినిమాలు 3 సినిమాల్లో చేశారు. అవుట్ రైట్ విలన్ చేసింది ఒక సినిమా ఉంది, సెమీగా కొంత షేడ్ ఉన్న సినిమాలు చేసిన ఒక 3 సినిమాల దాకా ఉంది. అంటే మీరు ఒక విలన్గా ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారు ఇక ముందు? లేదండి, కామెడీ అని కానీ విలన్ అని కానీ ఒక దానికి మార్క్ లో ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు జెంటిల్మెన్, క్లాస్, స్టీరియో, చదువుకున్న వాడు, డిగ్నిఫైడ్ క్యారెక్టర్, ఎందుకంటే విలేజ్ క్యారెక్టర్లకు పనికిరామా? పనికొస్తాం కదా, మేకప్ కొద్దిగా మార్చుకోవాలి. అవును, మార్చుకుంటే పనికొస్తాను. అవును. అంటే కొత్తగా ఎందుకు ఆలోచించాలి, ఎవడు కష్టపడతాడు, దీనికి ఎవడు సూట్ అవుతాడు, ఇలా ఈ మొహం దగ్గరికి ఎవడుతుందో అని పిలిచేయండి అన్న ధోరణిలో వెళ్తున్నారు తప్పించి దాని మీద కొంచెం స్టడీ చేసి కంటెంట్ మీద కానీ దానిలో ప్లే చేసే ఆర్టిస్టుల క్యారెక్టర్ మీద కానీ చేయట్లేదు. ఆ ఫోకస్ అంతా హీరో వరకు పెడుతున్నారు. అది డైరెక్టర్లు అందరూ కూడా హీరో క్యారెక్టర్ వరకే పెడుతున్నారు, మ్యాక్సిమం విలన్ క్యారెక్టర్ మీద పెడుతున్నారు. నెక్స్ట్ ప్రయారిటీ హీరోయిన్ ఉంటుంది. ఇక మిగతా క్యారెక్టర్లు అసలు పట్టించుకోవట్లేదు, అవసరం లేదు వీళ్ళకి. అది పాత సినిమాల్లో అయితే ప్రతి క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్ని తీర్చిదిద్దేవారు. ఏ ఒక్క క్యారెక్టర్ అలా కాదు, చిన్న క్యారెక్టర్ దగ్గర నుంచి పెద్ద క్యారెక్టర్ దాకా అందరికీ ఎంతో కొంత వాల్యూ ఉండేది ఆ క్యారెక్టర్కి. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా అండి, అంటే ఇప్పుడు IMDbలో ఇప్పుడు నేను ఏదైనా ఒక సినిమాది డేటాబేస్లో నా పేరు అక్కడ ఉన్నాడు, క్యారెక్టర్ ఏం రాయాలి అక్కడ? జనరల్గా క్యారెక్టర్కి ఒక పేరు ఉంటే క్యారెక్టర్కి వాల్యూ ఉన్నట్టు, క్యారెక్టర్కి పేరు ఉండదు. హీరో ఫాదర్, హీరోయిన్ ఫాదర్, వీడికి ఏం పేరు లేదు. వాళ్ళకి నామకరణం కూడా చేయట్లేదు. ఎందుకు వేసి అనుకుంటున్నారు వీళ్ళు? అంటే మీకు అర్థం అవుతుంది వీళ్ళు ఇచ్చే విలువ ఏంటో. అంతే కదండి, వాళ్ళు హీరో ఫాదర్, అంతే, హీరో ఫాదర్, వాడికి ఒక పేరు పెట్టొచ్చు. నేను నాలంటాడు ఎవడన్నా ఏమంటే ఒక పేరు ఎట్టేసుకోండి, మీ పేరు ఎట్టేసుకోండి, ఎన్నింటికి పెట్టుకుంటానండి నా పేరు, ఎన్నింటికి పెట్టుకుంటాను అంటే అది ఎలాగో రిజిస్టర్ అవ్వదు కదా అని ఉద్దేశం వాళ్ళది. చేస్తుంది మీరే కదండి రిజిస్టర్ అవ్వదు. అది కరెక్టే. మధ్యలో ఏదైనా ఆ పాత్రతో పేరు పెట్టి పిలిపించడం కానీ అలాగేం చేయరు. ఈ పాత్రకి ఇంపార్టెన్స్ ఇస్తే ఎంతో కొంత, దీన్ని కూడా కొంచెం డిజైన్ చేస్తే అప్పుడు అన్ని క్యారెక్టర్లు కలిసిన దాంట్లో నవరసాలు పండుతాయి. లేకపోతే ఏదో ఒకటే ఉంటుంది. ఇవాళ బీభత్సము భయానకము ఈ రెండే ఉన్నాయి, అంతా హింసే. ఇంక కొద్దిగా ఏమన్నా అంటే ఒక మళ్ళీ ఇది డౌట్ వస్తుంది అనమాట అండి, ఇది మొత్తం అంతా ఫైటింగ్లు అయిపోతున్నాయి, ఏమైనా పండదేమో, ఒక మదర్ సెంటిమెంట్, ఒక సిస్టర్ సెంటిమెంట్, డాటర్ సెంటిమెంట్, ఈ మూడిట్లో ఏదో సెంటిమెంట్ పెడితే చాలు. మీరు చెప్పిన హింస రొమాన్స్లో కూడా ఎక్కువైపోతుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి పెడితే చాలు. అవును, ఇంక మిగతా అవసరం లే. కరెక్ట్. ఇప్పుడు కొంతమంది అంటే నేను పేర్లు చెప్పినా బాగోదు, పద్ధతిగా ఉండదు, కానీ డైలాగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఏదైనా డైలాగ్ ఉందనుకోండి, అవసరమా అది తీసేయంటున్నారు. డైరెక్టర్లు కూడా అలాగే అంటున్నారు. నేను 2 చోట్ల చూడడం జరిగింది అలాగే. ఇంకేముంది అంటే మొత్తం అంతా హీరో పనే చేసుకుంటే అసలు వీళ్ళందరూ ఎందుకు క్యారెక్టర్లు ఎందుకు ఉత్సవగ్రహాలు వెనక నించోవడం తప్పింది. తీసేయండి, మొత్తం తీసేసి ఒక హీరో హీరోయిన్ వీళ్ళని ముగ్గురునే పెట్టి 3 క్యారెక్టర్లతో సినిమా తీసేయండి, గొడవ ఉండదుగా. మీకు బడ్జెట్ బోర్డు సేవ్ అవుతుంది, ఆ ఖర్చు పెరిగిపోతుందా అని గోల పెట్టే బదులు వెనక ఉత్సవ విగ్రహాల్లో 10 మందిని నించోబెట్టే బదులు మీరు ఇంకో 2 క్యారెక్టర్లు పెట్టుకుని ఆ 2 క్యారెక్టర్లకు కాస్తనే ప్రయారిటీ ఇవ్వండి, అప్పుడు మీకు బడ్జెట్ తగ్గుతుందిగా. అంతే. అసలు కొన్ని సినిమాల్లో ఇప్పుడు వాళ్ళ వరుసలు ఏమవుతాయి, ఒకరికొకరు ఏమవుతారు అనేది కూడా ఫ్యామిలీ మీకు అర్థమయ్యేలా సినిమా అయిపోద్ది. పలానా క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్ ఏమవుతుంది అనేది కూడా కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వకుండానే. ఇప్పుడు దాసనారాయణరావు గారు సినిమాలు తీశారు, విసు గారు సినిమాలు తీశారు, లేకపోతే పాత జనరేషన్ వాళ్ళు కోడి రామకృష్ణ గారు, లేకపోతే వీళ్ళందరూ ఎన్ని సినిమాలు సక్సెస్ఫుల్గా చేశారు అంటే వాళ్ళు ప్రతి చిన్న క్యారెక్టర్కి కూడా దానికి ఒక సిగ్నిఫికెన్స్, ఒక వాల్యూ ఉన్న వాటిని లేని క్యారెక్టర్ అసలు ఉండదు సినిమాలో, తీసేస్తాడు ఆ క్యారెక్టర్. ఇప్పుడు మీరు చెప్పి బొమ్మలా నించోబెట్టే క్యారెక్టర్లు ఉంచుకోరు అసలు. కాదు ఇందాక మీరు చెప్పినట్టు అసలు క్యారెక్టర్లకు పేర్లే లేకపోవడం ఎంత ఘోరం అసలు. హీరో ఫాదర్, హీరోయిన్, గొల్లపూడి మారుతి గారు లాంటి వాళ్ళను, లేకపోతే వీళ్ళందరినీ ఇంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ని మనం పాత జనరేషన్ వాళ్ళందరినీ ఎందుకు గుర్తుపెట్టుకోగలిగాము?
వాళ్ళకు ఒక క్యారెక్టర్ ఉంది ఆ సినిమాలో, ఆ క్యారెక్టర్ తాలూకు కథలో ఆ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, దానికి ఒక పేరు ఉంది, వ్యవహారం ఉంది కాబట్టి రిజిస్టర్ అవుతున్నారు వాళ్ళందరూ. ఇప్పుడు మేము ఎవరో రిజిస్టర్ కాము, మేము 30 ఇంటర్వ్యూలు ఇంకో 30 ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా నా పేరేంటి ఎవరికి తెలియదు బయట. ఎందుకు తెలియదు అంటే సినిమాలో మా క్యారెక్టర్కి ఏం సిగ్నిఫికెన్స్ ఉండలేదు. కరెక్ట్ అండి. సినిమాలో మా క్యారెక్టర్కి ఏం సిగ్నిఫికెన్స్ ఉండలేదు. సిగ్నిఫికెన్స్ ఉండకపోతే ఆ క్యారెక్టర్ రిజిస్టర్ అవ్వదు. వీడిని ఎక్కడో చూసామనుకుంటారు తప్పించి వీడు ఎవడో ఎవరికి తెలియదు. అవును. ఏ సినిమాలో చూసారో ఏ క్యారెక్టర్లో చూసారో కూడా గుర్తుండదు. నేను ఇన్ని సినిమాలు చేసిన 130,000 సినిమాలు చేసిన నా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చెప్తారు ఎందుకు? మిగతాయి అంత రిజిస్టర్ అవ్వట్లేదు. అందులో ఆ కథలో ఆ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, అది ఒక సిగ్నిఫికెన్స్ మలుపు తిప్పే ఇది ఉంది కాబట్టి అది గుర్తుంది. ఆ ట్విస్ట్ అదంతా కూడా రిజిస్టర్ వెళ్ళిపోయే క్యారెక్టర్లు ఎవరు గుర్తుంటాయి సార్? ఎవరికి గుర్తుంటారు కదా. అవునవును సార్. ఇప్పుడు ఇందాక మీరు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్స్ ఈ రంగంలో రావాలనుకునే వాళ్ళకి మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. చాలామంది కుర్రాళ్ళు కూడా ఇప్పుడు ఈ రంగంలో డైరెక్టర్గా కానీ లేదంటే ఆర్టిస్టులుగా కానీ రావాలని ప్రయత్నాలు చేస్తుంటారు, హీరో అవ్వడం కోసం కానీ హీరోయిన్ అవ్వడం కోసం కానీ. వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అంటే అడ్వైజ్ ఇచ్చేంత పెద్ద కాదు, వివిధ రంగాల్లో చెప్తున్నాను. ముందు ఈ ఇండస్ట్రీలో రాణించాలి, తర్వాత నిలబడాలి, సక్సెస్ అవ్వాలి అంటే మనకు ప్యాషన్ ఉండాలి, ఫ్యాషన్ కాదు, ప్యాషన్ ఉండాలి ఫస్ట్. రెండోది ఏంటంటేనండి చాలా కష్టపడాలండి, దానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, చాలా కష్టపడాలి, ఓపిక ఉండాలి, సహనం చాలా ముఖ్యం అండి. క్షణికావేశాలు, క్షణిక కోపాలు, మన యాటిట్యూడ్లు, తిక్కలు ఎవరికి అవసరం. అక్కడ మనం ఏదైనా కావచ్చు, ఇక్కడ వచ్చేసరికి మనం జీరో కాబట్టి మన ఇంట్లో మనం తోపు కావచ్చు, ఇక్కడ కాదు మనం నోబడి అనుకొని ఇక్కడ మనం ఏమిటి అనేది మనకి ప్రూవ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. జీవితకాలం ఎదురు చూసిన అవకాశం రాని వాళ్ళు కూడా ఉన్నారు, అంటే బ్రేక్ రాని వాళ్ళు ఉన్నారు. అవకాశాలు కాదు, బ్రేక్ రాని వాళ్ళు ఉన్నారు. వెంటనే బ్రేక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వెంటనే రాకపోవచ్చు. ఆ పేషెన్స్ ఉండాలి, ఎలాగైనా మనం ప్రూవ్ చేసుకోవాలి అన్న పట్టుదల ఉండాలి. ఆ రెండు లేకుండా కష్టం అండి. చాలా ఓపిక ఉండాలి ఈ ఇండస్ట్రీలో, సహనం. ట్రీట్ చేస్తారు, అవమానిస్తారు, అవే కాదండి, కూర్చోవాలి గంటలు తరబడి. చాలా మందిని నేను సెట్లో చూస్తుంటా, సెట్లోకి వచ్చేదాకా మనకి అసలు ఆ వేషం వచ్చేదాకా నాకు వేషం రావట్లేదు, వేషం వస్తుంది, పిలుస్తాడు, ఇంకా నన్ను పిలవట్లేదు. నాక ప్లేస్ కూర్చోబెట్టారు, అవకాశం వస్తుంది, వాళ్ళ ప్రయారిటీలు వాళ్ళకు ఉంటాయి, పిలిచేదాకా ఓపిక ఉండదు. నన్ను పిలవట్లే. ఏమంటే ఎంతసేపు కూర్చోవాలి, ఇలాగే ఎంతసేపు వెయిట్ చేయాలి, తప్పదు, వస్తుంది. డైలాగ్ లేదు, నాకేం డైలాగ్ ఇవ్వలే, సరే డైలాగ్ ఇచ్చే. ప్రతి స్టేజ్లో కూడా ఇది అయిపోగానే ఎప్పుడు అయిపోతాం, త్వరగా వెళ్ళిపోతాం, ప్యాకప్ చెప్పండి, త్వరగా వెళ్ళిపోతాం. ఏంది వచ్చేదాకా కంగారు, వెళ్ళిపోవడానికి మళ్ళీ కంగారు అండి, దీనికోసమే కదా వచ్చేది, అది అయ్యేదాకా ఉండొచ్చు కదా. అది కరెక్ట్ అండి, ఉండదండి. మైండ్ సెట్ సరిగా ఇది పనికిరాదు, పేషెన్స్ కావాలి. ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు, పొద్దున్న 8ంటికి ఆఫీస్లో ఉండాలి, 9ంటికి ఆఫీస్లో ఉండాలంటే 9ంటికి కార్పొరేట్ కంపెనీల్లో ఉండాలి, 9ంటికి మీరు అక్కడ ఉండాలి. వాడు సాయంత్రం 5ంటికి 6ంటికి మామూలుగా అయితే వర్క్ అవర్ క్లోజ్ అయిపోద్ది. కానీ ఎంతమంది ఇంక్లూడింగ్ అన్ని సెక్టర్స్ లోను ఎంతమంది రాత్రి 7, 8, 9, 10 దాకా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆ రోజు వాళ్ళకి అసైన్ చేసిన వర్క్ ఓవర్ టైం పే చేయరుగా, లేదుగా. మరి అక్కడ లేని కంగారు ఇక్కడ ఎందుకు? ఓటీలు ఎవరు పే చేస్తారు సాఫ్ట్వేర్లో కానీ, అక్కడ లేని కంగారు ఇక్కడ ఎందుకు? ఇంకొకటి, అసలు ఆ రంగంలో మనం రాణించగలిగే సత్తా, ప్రతిభ మనకు ఉన్నాయో లేదా అన్న ఒక అసెస్మెంట్ లేకుండా వచ్చేసి గుడ్డిగా ప్రయత్నాలు చేస్తూ కాలక్షేపం చేసి అది ఉంటుందండి, ప్రతి చోట ఉంటుంది. ఇప్పుడు ఐటీలో కూడా అందరూ కోడింగ్ బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళు ఉంటారా? ఉండరు. ఉన్నవాళ్ళు టీమ్ లీడ్లు అవుతారు, ఉన్నవాళ్ళు ప్రమోషన్లు వస్తాయి, ముందుకెళ్తారు. వీడి లోపం ఏంటో వీడు గమనించుకోవాలి. ఇప్పుడు ఎవరైనా, మనమైనా అండి, ఇప్పుడు యాక్టర్, ఒక నటుడు అవ్వాలి, లేకపోతే ఒక దర్శకుడు అవ్వాలి, ఒక రచయిత అవ్వాలి. మనం రాసినవన్నీ, మనం తీసినవన్నీ, మనం నటించినవన్నీ అద్భుతం అని మనం అనేసుకుంటే సరిపోదు కదా. కాకిపిల్ల అన్నట్టు అల్టిమేట్గా క్లయింట్ ఎవరు మీకు? అది అక్కడ కార్పొరేట్ కంపెనీ అయితే ఇక్కడ ప్రజలు, వాళ్ళకి నచ్చాలి, అంతే కదండి. వాళ్ళకి నచ్చే ప్రయత్నంలో మనం ఎప్పటికప్పుడు మన డేటాబేస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అది
మన వెర్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అది. ఇప్పుడు మనం కోట శ్రీనివాసరావు గారి గురించి ఇప్పటికీ ఎందుకు చెప్పుకుంటాం? అవును. ఆయన ఆయనలో ఉన్న ఇప్పుడు సినిమాలు versatility. మానేసి తగ్గించినా ఇంట్లో ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు. అవును. అయినా ఎందుకు చెప్పుకుంటాం? ఆయన వెర్సటాలిటీ. ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్ 4 సినిమాల్లో ఇస్తే 4 రకాలుగా చేయగలిగిన వ్యక్తి ఆయన. సేమ్ కరెక్టే మీరు అన్నట్టు. ఎక్కడ మోనోటోనస్ ఉండదు అసలు. ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ సేమ్ అనిపించదు. స్క్రిప్ట్ మీరు చదువుకుంటే రాస్తే తప్పించి రెండు అన్ని సేమే కదా యాక్చువల్గా చూస్తే. కాదు, కానీ అది కాదు అని అనిపించడంలోనే ఆయన గొప్పతనం. అంతే కదా. అంతే. అంటే ఏదో ఒక మేనరిజము, బాడీ లాంగ్వేజ్, యాసో, దాంతో ఒకటి ఎక్స్ప్రెషన్లో చేంజ్ అనే పద్ధతిలోనూ ఏదో ఒక మార్పు తీసుకురాకుండా చేయడు ఆయన. అలాగా ఎంతమంది చేయగలుగుతున్నారు? అలాగా అందరూ చేయలేరు. ఇంపాసిబుల్ అది. కరెక్ట్. నేను కూడా చేయలేను, ఫ్రాంక్గానే ఒప్పుకుంటున్నాను అది. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే ఈ రంగంలోకి వచ్చే వాళ్ళది హీరో కావచ్చు, లేదంటే డైరెక్టర్ కావచ్చు, ఏదైనా ఒక టైం లిమిట్ లాగా పెట్టుకోవాలంటారా? మనం ఒక 3 years ప్రయత్నం చేద్దాం, లేదంటే 4 years చేద్దాం పెట్టుకుంటే ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలండి. అంటే ఒకవేళ ఇక్కడ సక్సెస్ కాకపోతే ఆల్టర్నేటివ్ ప్యారలల్ గా ఉండాలి. దీని మీదే డిపెండ్ అయిపోయింది. నేను ఇండస్ట్రీకి నా జీవితం అంతా త్యాగం చేస్తాను, నాకు ఇండస్ట్రీ ఏమి చేయలేదు. ఇండస్ట్రీ నీకు ఏమైనా చేసిస్తానని రాసిచ్చిందా? లేదు కదా. మనకి ఇండస్ట్రీ ఏం చేసిస్తానని రాసివ్వలేదు కదా. నేను ప్రామిస్ చేస్తున్నాను నువ్వు రా అని పిలవలేదు కదా. మన ప్యాషన్ కొద్దీ, మనకున్న ఇంట్రెస్ట్ కొద్దీ మనం వచ్చాం. మనం నిరూపించుకోగలుగుతామా, ఉపయోగించుకోగలుగుతామా లేదా అన్నది మన క్యాలిబర్ మీద ఆధారపడి ఉంటుంది. మన కాలం కూడా కలిసి రావాలి. ఒక్కోసారి క్యాలిబర్ ఉన్నా కాలం కలిసి రాదు. ఈ రెండూ జరగకుండా అవ్వలేదు, అది ఇండస్ట్రీ తప్పు అన్నట్టుగా మాట్లాడడం తప్పు. కరెక్ట్. ఆల్టర్నేటివ్ ముఖ్యంగా మీరు అన్నట్టు కుటుంబ బాధ్యతల్ని విస్మరించకుండా, అంటే కుర్రోళ్ళు అయితే సరే పెళ్ళి అవ్వకుండా వచ్చి ప్రయత్నాలు చేసే వాళ్ళు అయితే వాళ్ళకైనా కొంతకాలం తర్వాత అమ్మా నాన్న బాధ్యత ఉండదు. వాళ్ళ మనోభావాలను కూడా అమ్మా నాన్న వీళ్ళని పోషించారు, చదివించారు ఒక స్థాయి దాకా. ఓ స్థాయి తర్వాత వాళ్ళు రిటైర్ అయ్యాక వాళ్ళ శక్తి ఉడిపోయిన తర్వాత మరి ఈ వ్యక్తి బాధ్యత తీసుకోవాలంటే సెటిల్ అయి ఉండాలిగా. అమ్మా నాన్న కోసం తినేవాడు ఎంతకాలం తిరిగి బాధ్యత ఎలా తీసుకోగలుగుతాడు, ఏ రకంగా చేయగలుగుతాడు? కరెక్ట్. ముందు ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ బాధ్యత చూసుకోవాలి. ప్యారలల్ గా ఏదో ఒకటి యాక్టివిటీ చేసుకుంటూ చేయాలి. కొద్దిగా కష్టపడాలి, తప్పదు. ఒకవేళ ఈ రంగంలో సక్సెస్ కాకపోయినా కూడా వేరే రంగంలో సెటిల్ అయ్యేలాగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అది లేకుండా మీరు అన్నట్టు నేను ఇండస్ట్రీలో 20 years నుంచి ఉన్నాను, నాకు బ్రేక్ రాలేదు. ఇండస్ట్రీ నాకేం చేయలేదు. ఇండస్ట్రీ ఏం చేస్తుంది? ఎంతమందికి చేయాలి? అంటే ఎవరికి వాళ్ళు ఎవరు తోడుకున్నంత వాళ్ళకి ఇస్తుంది, అంతే కదా. తోడుకున్నంత సముద్రం. అవునండి. నువ్వు స్పూన్తో తీసుకొస్తావా, బకెట్తో తీసుకొస్తావా, పెద్ద గంగాలం తీసుకెళ్తావా అన్నది మన వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి. సామర్థ్యంతో పాటు అదృష్టం కూడా. కాలం కలిసి రావాలి. కోట శ్రీనివాసరావు గారు ఇందాక మీరు ప్రస్తావించారు. కోట శ్రీనివాసరావు గారు ఎప్పుడు చెప్తుంటారు, ఎంత అదృష్టం, ఎంత ప్రతిభ ఉన్నా కూడా, కొండంత ప్రతిభ ఉన్నా కూడా కూసంత అదృష్టం కూడా ఉండాలి, అదే మెయిన్ అని చెప్పి. ఆయనతో ఒక డైలాగ్ ఉంటుంది. అంటే నాతో కూడా ఒకసారి మేము ఆయనతో కూడా చేసే అవకాశం దొరికింది నాకు. ఒకసారి కూర్చోబెట్టుకుని, ఒరే ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదురా ఆయన మాట. ఆర్టిస్ట్ టైం ఉండదురా అన్నాడు. అవును. అంటే ఒక్కొక్క నిమిషం ఆలోచించని అంటే ఏం లేదు, అంటే టైం వస్తే నిజంగా టైం ఉండదు. అలా ఏంటి తిండి తిందాం చేద్దాం అని టైం కూడా ఉండదు. అంతే కదా. ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం ఉండదు. ఇంట్లో గొడవ పెడుతుంటారు, ఏంటి నా మొహం చూడలేదు, పట్టించుకోవట్లేదు, వాళ్ళు మేము బతుకున్నామా లేదు తెలుసా నీకు, ఏమవుతుందా అని మాటలు కూడా వస్తాయి ఆ టైంలో. అవునండి. సో మీరు మంచి గాయకుడు కూడా కాబట్టి ఈ ఇంటర్వ్యూని ఒక మంచి పాటతోటి ముగిద్దాం. పాటలు పెట్టి మీ ఫేవరెట్ సింగర్ ఎవరు సార్? జయసుదాస్ గారు చాలా ఇష్టం అండి. పిబి శ్రీనివాస్ గారి పాటలు చాలా ఇష్టం. అంటే కొంచెం సాఫ్ట్ వాయిస్లు మొదటి నుంచి ఎందుకో నాకు ఇష్టం. అంటే జయసుదాస్ గారిది సాఫ్ట్ వాయిస్ అని కాదు, కానీ కొంచెం డిఫరెంట్ వాయిస్. పైగా ఆయన ఇమిటేట్ చేయడం కూడా కొంచెం, అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇమిటేట్ చేయడం అన్నది. అది వాళ్ళ అబ్బాయి ఉన్నారు ఇమిటేట్, విజయ్ యశదాస్ ఉన్నారు, మళ్ళీ మనం ఎవరు ఇమిటేట్ చేయాలి. పివి శ్రీనివాస్ గారి విషయంలో మన తెలుగు వాళ్ళు కొంచెం ఆయన ఇగ్నోర్ చేశారేమో అనిపిస్తుంది. కరెక్ట్ అండి. అంటే ఆయన తెలుగు, ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర గొల్లప్రోలు అనే గ్రామంలో జన్మించారు, కానీ అక్కడ కూడా ఆయన విగ్రహం లేదు. బాలు గారిది ఉంటుంది, ఘంటసాల గారిది ఉంటుంది,
పివి శ్రీనివాస్ గారు ఉంటుంది. బా. కన్నడిగలు ఆయన్ని నెత్తిన పెట్టుకున్నట్టుగా ఆ, తమిళ వాళ్ళు కన్నడలో కూడా బాగా ఇంకా వెలిగాడండి ఆయన. కానీ తమిళ వాళ్ళు కూడా ఒక స్థాయిలో గౌరవించినట్టుగా మన తెలుగు వాళ్ళు చేయలేదమ్మా అనిపిస్తుంది నాకు. బా, అంటే వారసులు లేకపోవడం కూడా ఒక్కొక్కసారి. ఆయన పైగా మ్మ్. 12 భాషల దగ్గర ఇంచుమించు చాలా, అంటే నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజెస్ మాట్లాడడం, రాయడం, చదవడం వచ్చు. బాబు పివి నరసింహరావు గారి లాగా. అలా ఇన్ని పెన్నులు పెట్టుకుంటాడు ఆయన పెన్నులు తెచ్చి, మీరు చూసారో లేదో, పెన్నులు అంటే చాలా ఇష్టం ఆయనకి. అవునవును. జేబు నుండి ఇన్ని పెన్నులు పెట్టుకుంటారు. ఆ, ఒక చిన్న టోపీ, ఎంజిఆర్ క్యాప్ టోపీ లాంటి టోపీ కానీ, లేదా టర్బన్ కొంతకాలం. Okay. యాక్చువల్గా ఒరిజినల్ ఆంధ్ర అంటే తెలుగు వాళ్ళ అటైర్ ఆ, కచ్చా పోసి కట్టే పంచ, అవునవును. పైన కళ్ళీ లాల్చి, మ్మ్. దాని మీద భుజం మీద కండువ, మ్మ్. తలకి టర్బన్. ఓకే. ఇది అటైర్. ఆ, అంటే ఆ అటైర్లో నాగేశ్వరరావు గారు ఒకరే నాకు తెలిసి మీకు పంచకట్టు. అవునవును. అవును. ఇప్పుడు సో మనకి ఏంటంటే తెలుగులో పంచ్ అంటే ఇప్పుడు ఆ పంచ్ మర్చిపోయారు. మ్మ్. ఇప్పుడు మలయాళీస్, తమిళ వాళ్ళు, మలయాళీ వాళ్ళు కడుతున్నట్టుగా మామూలుగా ఈ కట్టే లుంగి కడుతున్న పద్ధతిలో కట్టే పద్ధతి ఉంటుంది. దాన్నే పంచి అనుకుంటున్నారు. అదే పంచ్ అనుకుంటున్నారు. తెలుగువాడి పంచకట్టు వేరు. మ్మ్. నారాయణ రెడ్డి గారు మెయింటైన్ చేశారు. సి నారాయణ రెడ్డి గారు, అక్కనే నాగేశ్వరరావు గారు మెయింటైన్ చేశారు. రామారావు గారు అప్పుడప్పుడు కట్టేవారు. అవును. మన అప్పట్లో రాజకీయాలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అది చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు బ్రహ్మానంద రెడ్డి గారు వీళ్ళందరూ మెయింటైన్ చేస్తారు. అది వేరే. అవును. ఇప్పుడు లేదు, ఎవరికి తెలియదు అసలు. ఆ కట్టు తెలియదు, ఇది ఇప్పుడు అసలు తెలియదు. ఈవెన్ పల్లెటూరులో కూడా టర్బన్ ప్యాంట్లే తెలియదు తప్ప. అసలు. ఆ అవును. టర్బన్ మీరు పాత జనరేషన్ లో చూస్తే తెలుస్తాయి. పంచకట్టు ఓల్డ్ బ్లాక్ అండ్ అనేది- వైట్ ఫోటోలు చూస్తే అవును. ఆ టర్బన్ తెలుస్తుంది మీకు. మనం కేరళ, తమిళనాడు వెళ్తే పంచులు కట్టుకుని తిరిగే వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. మనకి అసలు ఎక్కడ కనిపించదు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు, అవును. ఆయనకు ఉంటుంది టర్బన్. అవునవును. అలాగా. సో ఇప్పుడు పివి శ్రీనివాస్ గారి పాట పాడతారు ఒకటి. అదే ఏ పాట పాడాలా అని చూస్తున్నాను. బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి, బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి, నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలో ఈ బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి. పాలుగారు ప్రాయంలో నీలాగే ఉన్నాను, బా. బంగారు ఊయలలో పవళించి ఊగాను, ఆనాటి అచ్చటలే ఈనాటి ముచ్చటలై, మనసే మురిసెనురా మమతే విరిసెనురా, నీ బోసి నవ్వులలో పూజే పున్నమి వెన్నెలలో ఈ బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ అప్పాజీ గారు. ఎన్నో విలువైన విషయాలు మాతో పంచుకున్నారు మా ఈఆర్కే ప్రేక్షకులతోటి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది నాకు కూడా చాలా హ్యాపీ ఉందండి. మీ అందరితోటి ఇలా నాకు తెలిసిన 4 మాటలు, నా అభిప్రాయాలు మీతో షేర్ చేసుకోవడం నా అదృష్టం. థ్యాంక్ యూ.